ఇచ్చి ఓ మా ప్రభువా మీ సన్నిధిని అనుభవించుటకు మీరు చూపుతూ వచ్చిన మీ ప్రేమ కొరకై నీకు వందనములు స్తోత్రములు. సమస్త మానవాళిని మీరు ప్రేమించిన దేవుడు అయి ఉండి పాపులమైన మమ్మును అపరాధులమైన మమ్మును నిత్య నాశనానికి లోనగే మా జీవితాలను మీరు ప్రేమించి ప్రభు ఈ లోకానికి వచ్చి మా శ్రమ మా యొక్క పాపం మా శాపం యావత్తు మీ మీద వేసుకుని మా కొరకై మీరు చేసిన గొప్ప బలియాగము కొరకై మిమ్మల్ని స్తుతించి కొనియాడుతూ ఉన్నా యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యం కొరకును నిరీక్షణతో కూడిన క్రైస్తవ జీవితాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓ మా ప్రభువా, నిడదవోలు పట్టణంలో హెబ్రోను ప్రార్థన మందిరముగా పరిచర్యలు ఆరంభించుటకు మీరు చూపిన మీ మార్గాన్ని బట్టి నీకు వందనములు. ప్రభు స్థలంలో మీ పరిచర్య చేస్తున్న మీ దాసులు రవి గారిని బట్టి మీ దాసురాలను బట్టి బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దర్శన ప్రకారము మీ చిత్త ప్రకారము ఈ పరిచర్య కొనసాగుటకు మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు కొరకాయ మీకు వందనములు స్తోత్రములు నాయన. ఇక్కడున్న పరిశుద్ధ సమాజాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రాలు. మీరు చేసిన మేలు కొరకాయ మీ నామమును స్తుతిస్తూ ఓ మా తండ్రి, ఓ మా ప్రభు, అనేక మంది రక్షణ పొందుటకును రక్షించబడిన వారు ఉద్యమం పొందుటకును ప్రభు ఆత్మీయముగా కట్టబడటానికి ప్రభు మీరు అనుగ్రహించిన 2 దినాల యొక్క ప్రత్యేకమైన కూడికల కొరకాయ మీకు వందనములు స్తోత్రాలు. ప్రభు మీ దాసులు జాన్ విక్టర్ గారిని హైదరాబాద్ తీసుకుని వచ్చి ప్రభు వారు బలహీనంగా ఉన్నప్పటికీ మీరే బలపరచి నిన్నటి నుండి నేటి వరకు మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటల కొరకాయ సందేశం కొరకాయ మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభు స్థానికంగా సమీపంగా దూరంగా వచ్చిన ఆత్మీయులైన బిడ్డల కొరకాయ నీకు వందనములు స్తోత్రాలు. పరిశుద్ధులైన మీ ప్రజల కొరకాయ నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభు కొంతమంది వచ్చి తిరిగి వారి వారి స్థలాలు వెళ్ళారు. వారి ప్రయాణ పద్ధతిలో మీ సహాయం మీ తోడ్పాటు ప్రభు అనుగ్రహింప చేయండి. ఈ రాత్రి కూడికలో ప్రభు మీ దాసు మీరు బలపరిచి మీరు వాడుకునమని మనవి చేసుకుంటున్నా. దయగల మా తండ్రి, ప్రభు రాగలని బిడ్డల కొరకాయ నీకు స్తోత్రములు. ఇంకా మీ ఏర్పాట్లు ఉన్న ప్రజలైన వారిని ప్రభు మీరు తోడుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రియులు నాయన శ్యామ్ గారిని బట్టి సహోదరి కొరకాయ వందనాలు, అలాగే వారి కుమారుల కొరకై కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభు తమిళనాడు నుండి అలాగే పొదుల నుండి మా ప్రభు విజయవాడ ఇలాగ తండ్రి చాలా ప్రాంతాలు నెల్లూరు ప్రాంతం నుండి ప్రభు మీ దాసులైన వారు వచ్చారు నాయన. ఈ పరిచర్యలు పాలిభాగస్తులై మీ నామమును స్తుతించుటకును ప్రోత్సాహకరంగా ఉండుటకును మీ నామమును ఘనపరచుటకు మా ప్రభు సిద్ధపడరాగలుగుటకు మీరు చూపిన కృప కొరకాయ నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి ప్రేమ వారి ప్రయాస పరిచర్య కొరకాయ నీకు స్తోత్రములు ప్రభు. అలాగే నాయన తండ్రి సౌండ్ సిస్టాన్ని బట్టి అలాగే పాటలు పాడే వారిని బట్టి వాయిద్యంలో వాయించి మీ బిడ్డలను బట్టి నీకు వందనములు స్తోత్రములు. ఈ మీటింగ్స్ ద్వారా కొన్ని కీర్తనలు నేర్చుకోవటానికి కలిసి పాడుటకు ప్రభు మీరు సహాయం చేస్తున్నారు. వందనములు స్తోత్రాలు. అలాగే మా ప్రభు వచ్చిన దేవుని బిడ్డలను పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకొని వారికి పరిచర్య చేయట కొరకై వంటశాలలో ప్రయాసపడుతున్న మా ప్రియుల కొరకై నీకు వందనములు స్తోత్రాలు. వారికి కావాల్సిన ఓపిక ఇవ్వండి, శక్తి ఇవ్వండి, మీ భద్రత మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చారు. ఈ కూడికలో కూడా మీ సంపూర్ణమైన సహాయం ఇచ్చి మా ప్రభు మీరు మహిమ పొందండి. మీ దాసును బలపరిచి మాకు స్థానిక సంఘమునకు పరిశుద్ధులకు కావలసిన వర్తమానం ఇచ్చి మీరు బలపరచమని కోరుతూ అంచె దినాల్లో అపాయకరమైన కాలములో ప్రభువా మీ కృపను కోరుతున్నాము, మీ దయను కోరుతున్నాం. ఆత్మయందు తీవ్రత కలిగి మిమ్మల్ని సేవించుటకు ఈ కూడికలు మాకెంతో ప్రభా ప్రోత్సాహకరంగా దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుకుందాం.
పాట సంఖ్య 3 పాడుకుందాం. మన బలమైన యాకోబు దేవునికి. మొదటి 3 చరణాలు, చివరి 2 చరణాలు పాడుకుందాం. మూడవ పాటలో నుండి మొదటి 3 చరణాలు, అలాగే చివరి 2 చరణాలు, 1, 2, 3, 6, 7 చరణాలు పాడుకుందాం. మన బలమైన యాకోబునికి గానము సంతోషముగా పాడుడి, గానము సంతోషముగా పాడుడి, పాటలు పాడి గిలకాత పెడగొట్టుడి, సీతారా స్వరమండలం వాయించుడి. పాటలు పాడి గిలకాత యాకోబు దేవునికి మనము సంతోషముగా పాడుడి, గానము సంతోషముగా పాడుడి, పాటలు పాడి గిలకాత పెడగొట్టుడి, సీతారా స్వరమండలం వాయించుడి. పాటలు పాడి గిలకాత పెడగొట్టుడి, సీతారా స్వరమండలం. అమావాస్య పున్నమి పండుగ దినములందు, అమావాస్య పున్నమి పండుగ దినములందు, కొమ్మునూదుడి ఉత్సాహము తోడా, కొమ్మునూదుడి ఉత్సాహము తోడా, యాకోబు దేవుడు నిర్ణయించిన ఇశ్రాయేలీయుల గది కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన ఇశ్రాయేలీయుల గది కట్టడా. మన బలమైన యాకోబు దేవునికి గానమై సంతోషముగా పాడుడి, పాటలు పాడి గిలకాత పెడగొట్టుడి, సీతారా స్వరమండలము వాయించుడి. పాటలు పాడి గిలకాత పెడగొట్టుడి, సీతారా స్వరమండలము వాయించుడి. తనై గుర్తులో తిరిగినప్పుడు, తానై గుర్తులో తిరిగినప్పుడు, యోసేపు సంతతికి సాక్ష్యముగా
యోసేపు సంతతికి సాక్ష్యముగా నిర్ణయించెను దేవుడు అచ్చట నేనెరుగాని భాషను నేవింటిని నిర్ణయించెను దేవుడు అచ్చట నేనెరుగాని భాషను నేవింటిని మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడి పాటలు పాడి గిలకాత పెట్టకొట్టుడి సీతారా స్వరమండలము వాయించుడి పాటలు పాడి గిలకాత పెట్టకొట్టుడి సీతారా స్వరమండలము వాయించుడి భుజము నుండి బారువు తింపగా మోసాగంపల భారము తప్పెను తమ భుజము నుండి బరువు మొదగంపల భారము తప్పెను నీవా పాదయందు మొర పెట్టగా విడిపించిన యెహోవాను నేనే నీవా పాదయందు మొర పెట్టగా విడిపించిన యెహోవాను నేనే మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడి పాటలు పాడి గిలకాత పెట్టకొట్టుడి సీతారా స్వరమండలము వాయించుడి పాటలు పాడి గిలకాత పెట్టకొట్టుడి సీతారా స్వరమండలము వాయించుడి గురుమోదగు చోటులో నుండినే గురుము దగు చోటులో నుండినే ఉత్తరమిచ్చి నిన్ను శోధించి తిని ఉత్తరమిచ్చి నిన్ను శోధించి తిని మేరీ బాచలాముల యుద్ధ నిన్ను నా ప్రజల రామ మాట వినుడి మేరీ బాచలాముల యుద్ధ నిన్ను నా ప్రజల రామ మాట వినుడి మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడి పాటలు పాడి గిలకాత పెట్టకొట్టుడి సీతారా స్వరమండలము వాయించుడి పాటలు పాడి గిలకాత పెట్టకొట్టుడి సీతారా స్వరమండలము వాయించుడి ఐగుప్తు దేశములో నుండి నిన్ను ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవా దేవుడను రప్పించిన యెహోవా దేవుడను నీవు నీలోరు బాగుగా తెరువుము నేను నింపెదాను మంచి వాటితో నీవు నీలోరు బాగుగా తెరువుము నేను నింపెదాను మంచి వాటితో మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడి పాటలు పాడి గిలకాత పెట్టకొట్టుడి సీతారా స్వరమండలము వాయించుడి
పాటలు పాడి గిలకాత పెట్టకొట్టుడి సీతారా స్వరమండలము వాయించుడి అతి శ్రేష్టమైన గోధుమలను అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి పోషించేదా నిన్ను అనుగ్రహించి పోషించేదా నిన్ను కొండా తేనె నీచి కడు ప్రేమతో తృప్తి పాయచేదాను నిత్యముగా కొండా తేనె నీచి కడు ప్రేమతో తృప్తి పారచేదాను నిత్యముగా మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడి పాటలు పాడి గిలకాత పెట్టకొట్టుడి సీతారా స్వరమండలము వాయించుడి పాటలు పాడి గిలకాత పెట్టకొట్టుడి సీతారా స్వరమండలము వాయించుడి అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట విని నా పక్షాన ఎంత మేలగు విని నా పక్షాన ఎంత మేలగు అన్యా దేవతల వారికి నీవు ఎన్నడు పూజ చేయాలగు అన్యా దేవతల వారికి నీవు ఎన్నడు పూజ చేయాలగు మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడి పాటలు పాడి గిలకాత పెట్టకొట్టుడి సీతారా స్వరమండలము వాయించుడి పాటలు పాడి గిలకాత పెట్టకొట్టుడి సీతారా స్వరమండలము వాయించుడి. ఇరవయో పాట పాడుకుందాం. ఇంతవరకు మనం పాడుకొని పాటలు ఇది ఆఖరు కూడిక కాబట్టి ప్రతుల్లో నుండి పాట సంఖ్య 20. కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్ జీతము పొందును నిజదాసు. సమీపము ప్రభు యేసు వచ్చున్ జీతము పొందును నిజదాసుడు.
ఆనందముందెదరు 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 బయలుపడు ప్రతి వారి క్రియలు మర్రగడ్డి కొయ్య కాలైనను బయలుపడు ప్రతి వారి క్రియలు మర్రగడ్డి కొయ్య కాలైనను వెండి బంగారము విలువైన రాళ్ళను వెండి బంగారము విలువైనను అగ్నియే తెలుపును అగ్నియే తెలుపును అప్పుడే కనుగొందువు వెండి బంగారము విలువైనను అగ్నియే తెలుపును అగ్నియే తెలుపును అప్పుడే కనుగొందువు కాలము సమీపము ప్రభు యేసు వచ్చును కాలము సమీపము ప్రభు యేసు వచ్చును జీతము పొందును నిజ దాసుడు జీతము పొందును నిజ దాసుడు ఆనందముందెదరు 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 అందే మందు నీకు పాలున్నదా పొందువాడో కాడే బహుమతిని అందే మందు నీకు పాలున్నదా పొందువాడో కాడే బహుమతిని యోధుడవై మంచి బుద్ధిని కలిగిన యోధుడవై మంచి బుద్ధిని కలిగిన వాడవారని వాడవారని కిరీటమొందెదవు యోధుడవై మంచి బుద్ధిని కలిగిన వాడవారని వాడవారని కిరీటమొందెదవు కాలము సమీపము ప్రభు యేసు వచ్చును కాలము సమీపము ప్రభు యేసు వచ్చును జీతము పొందును నిజ దాసుడు జీతము పొందును నిజ దాసుడు ఆనందముందెదరు 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 ఆత్మల కొరకై భారమున్నదా ఫలితమున్నదని సేవలో ఆత్మల కొరకై భారమున్నదా ఫలితమున్నదని సేవలో ప్రభు నిరాకలో అందరి ఎదుట ప్రభు నిరాకలో అందరి ఎదుట ఆనంద మహిమా ఆనంద మహిమా కిరీటమొందెదవు ప్రభు నిరాకలో అందరి ఎదుట ఆనంద మహిమా ఆనంద మహిమా కిరీటమొందెదవు కాలము సమీపము ప్రభు యేసు వచ్చును కాలము సమీపము ప్రభు యేసు వచ్చును
జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు. ఆనందమందేదరు, 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 ఆనందమందేదరు. సంఘము నడిపే సేవకుడా, మందను నడుపుము ప్రేమతోడా. సంఘము నడిపే సేవకుడా, మందను నడుపుము ప్రేమతోడా. ఆదర్శుండవై మందను కాచి, ఆదర్శుండవై మందను కాచిన మహిమా కిరీటము, మహిమా కిరీటము నీవు పొందేదవు. ఆదర్శుండవై మందను కాచిన మహిమా కిరీటము, మహిమా కిరీటము నీవు పొందేదవు. కాలము సమీపము ప్రభు యేసు వచ్చు, కాలము సమీపము ప్రభు యేసు వచ్చు. జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు. ఆనందమందేదరు, 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 ఆనందమందేదరు. మంచి పోరాటము పోరాడుము, కాపాడుకొను విశ్వాసమును. మంచి పోరాటము పోరాడుము, కాపాడుకొను విశ్వాసమును. తన ప్రత్యక్షత నపేక్షించుము, తన ప్రత్యక్షత నపేక్షించుము. నీతి కిరీటము, నీతి కిరీటము నీకివ్వబడును. తన ప్రత్యక్షత నపేక్షించుము. నీతి కిరీటము, నీతి కిరీటము నీకివ్వబడును. కాలము సమీపము ప్రభు యేసు వచ్చు, కాలము సమీపము ప్రభు యేసు వచ్చు. జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు. ఆనందమందేదరు, 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 ఆనందమందేదరు. భక్తితో బ్రతుకగోరినచో సిద్ధపడు పొందు హింసలను. భక్తితో బ్రతుకగోరినచో సిద్ధపడు పొందు హింసలను. అంతము వరకు నమ్మికయుంచిన, అంతము వరకు నమ్మికయుంచిన జీవ కిరీటము, జీవ కిరీటము పొందేదావేరుచు. అంతము వరకు నమ్మికయుంచిన జీవ కిరీటము, జీవ కిరీటము పొందేదావేరుచు.
కాలము సమీపము ప్రభు యేసు వచ్చును, కాలము సమీపము ప్రభు యేసు వచ్చును. జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు. ఆనందముందెదరు, 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 ఆనందముందెదరు. దయచేయు శ్రేష్ఠ దీవెనలు అంగీకరించు నీ ప్రార్థనలు. దయచేయు శ్రేష్ఠ దీవెనలు అంగీకరించు నీ ప్రార్థనలు. ప్రార్థనయందు మేల్కొనియుండుము, ప్రార్థనయందు మేల్కొనియుండుము. స్వర్ణ కిరీటము, స్వర్ణ కిరీటము ధారింపజేయును. ప్రార్థనయందు మేల్కొనియుండుము. స్వర్ణ కిరీటము, స్వర్ణ కిరీటము ధారింపజేయును. కాలము సమీపము ప్రభు యేసు వచ్చును, కాలము సమీపము ప్రభు యేసు వచ్చును. జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు. ఆనందముందెదరు, 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 ఆనందముందెదరు. పాట సంఖ్య 5 పాడుకుందాం. యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు. పాట సంఖ్య 5. యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు. యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు. అతి ప్రధాన యాజకుడగును ప్రభునికే ముంగురుతూ. అతి ప్రధాన యాజకుడగును ప్రభునికే ముంగురుతూ. అతని కుమారులు విశ్వాసులకు, అతని కుమారులు విశ్వాసులకు
ప్రాపుగా ముంగురుతూ యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నరింపుడు యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నరింపుడు ప్రధాన యాజకుడు మన యేసే యాజకులము మనమే ప్రధాన యాజకుడు మన యేసే యాజకులము మనమే పరమ పిలుపులో నిలచిన వారే పరమ పిలుపులో నిలచిన వారే స్థిరముగా నుండెదరు యాజక ధర్మము నెరిగి యేసునకే సేవ ప్రేమతో నరింపుడు యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నరింపుడు నాదబుయనగా మనసున్నవాడని అభియునా తండ్రి నాదబుయనగా మనసున్నవాడని అభియునా తండ్రి ఎలియజరనగా దేవుడు నా బలము ఎలియజరనగా దేవుడు నా బలము ఇలా మరుగచుల భూమి యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నరింపుడు యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నరింపుడు ఆరోను ధరించిన వస్త్రము లేదు వాని అర్థమేమి ఆరోను ధరించిన వస్త్రము లేదు వాని అర్థమేమి ప్రభు యేసువాని యందున్నవాడు ప్రభు యేసువాని యందున్నవాడు రక్షింపబడినవారు యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నరింపుడు యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నరింపుడు పతకము ఎప్పుడు విచిత్రమైన తట్టి నిలువటై బాగా పతకము ఎప్పుడు విచిత్రమైన తట్టి నిలువటంగి బాగా మేలి బంగారు విచిత్ర మేలి బంగారు రేకు విచిత్ర మైన చొక్కాయేడును యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నరింపుడు యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమ
ప్రేమతోను నరింపుడు. ఆయన తోడా వేయి సంవత్సరములు ఆనందముతో నిలుచు. ఆయన తోడా వేయి సంవత్సరములు ఆనందముతో నిలుచు. యాజకులందరూ భాగ్యశాలులై, యాజకులందరూ భాగ్యశాలులై హల్లెలూయా పాడెదరు. యాజక ధర్మము ఎరిగి యేసునికే సేవ ప్రేమతోను నరింపుడు. యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతోను నరింపుడు. ప్రియులారా, దేవుని We are so thankful unto the Lord for these 2 days of special gatherings. ఈ ప్రత్యేక కూడికలలో ఈ విధంగా 2 రోజులు మనం కూడుకున్నట్టును బట్టి దేవునికి ఎంతో వందనస్తులమే ఉన్నాం. And also we thank God for the good climate God has granted unto us. మరి దేవుడు మనకు దయచేసిన మంచి వాతావరణాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు. Unworthy, unprofitable as we are, I don't allow children to talk. So unworthy as we are, God has given us the privilege to stand in His name. మరి తన నామమును బట్టి తన నామమున ఈ విధంగా అయోగ్యులము నిష్ప్రయోజకులమైన దాసులకు కూడా ఇటు అవకాశం దేవుడు ఇచ్చినాడు. Please continue to pray for this ministry and also for us also. మరి దయచేసి ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి, మా కొరకును ప్రార్థించండి. As you know, there are so many responsibilities in the ministry. Of course, you are having your responsibilities. Yeah, we are also having. పరిచర్యలో అనేక బాధ్యతలు ఉంటాయి, మీరు ఎరుగుదురు. కాబట్టి మీకు మీ బాధ్యతలు ఉంటాయి, మాకు మా బాధ్యతలు ఉన్నాయి. So we have to pray for one another. కాబట్టి మనం ఒకరికి ఒకరము ప్రార్థనలో కనిపెట్టుకోవాలి. And Monday, God willing, Tuesday, God willing, I am leaving for Uttarakhand, మంగళవారం to Haridwar. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నాను. People from Uttarakhand and Uttar Pradesh, Haryana, Punjab and Delhi, those areas they are gathering for the youth camp there. అక్కడ యవనస్తుల క్యాంప్, యూత్ క్యాంప్ ఉంది. కాబట్టి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మరి హర్యానా, పంజాబ్ ప్రాంతాల నుంచి యవనస్తులు అనేకులు వస్తారు. Like that there are many more meetings. అలాగూ చాలా కూడికలు ఉన్నాయి. So please pray. ఇప్పుడు దయచేసి నాకు ప్రార్థించండి. And also please pray for the morning meditations. ఉదయకాలం ధ్యానముల కొరకు కూడా దయచేసి ప్రార్థించండి. And pray for this place of worship, Hebron. హెబ్రోన్ నందు ఈ ఆరాధన స్థలం ఈ మందిరం కొరకు కూడా దయచేసి ప్రార్థించండి. Because sacrificially these dear ones have started. Okay, according to the plan and will of God, God may prosper it. మరి ఎంతో సమర్పించుకొని త్యాగ సహితంగా ఇక్కడ పరిచయం చేస్తున్నారు. కాబట్టి దేవుడు దీన్ని అభివృద్ధి పరిచి వర్ధిల్లు చేయనట్లుగా దయచేసి ప్రార్థించండి. Now, shall we turn to the verse that is in 2 Kings chapter 4? రండి, 2 రాజులు 4వ అధ్యాయంలో మనం ధ్యానించుకుంటున్న వచనానికి వస్తాం. And verse 10. 10వ వచనం. All together, please. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి దయచేసి చదువుకుంటాం. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతడు మన ఎదుగు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. Shall we pray? రండి ప్రార్థన చేసుకుంటాం. Father, we thank Thee for these 2 days of special gatherings. తండ్రి, ఈ 2 దినముల ప్రత్యేక కూడికల కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాం. Thank Thee for the burden given to Thy servant Ravi and also his family members and also the local believers to have these meetings during these days. ప్రభా, ఈ దినాల్లో ఈ ప్రత్యేక కూడికలు కలిగి ఉండేదానికి ప్రభా నీ దాసుడు రవి గారికి మరి కుటుంబానికి ఇక్కడ ఉన్న సంఘ సభ్యులకు దేవా నీవు ఇచ్చిన ఈ భారము ఈ పరిచయను బట్టి స్తుతిస్తున్నాను. And also we could see Thy hand in controlling the weather. అదేవిధంగా ప్రభా వాతావరణాన్ని కూడా దేవా మరి మీరు హస్తము చేత మీరే నియంత్రణ ఉంచిన చూస్తున్నాం. So many people have come from different places far and near, and some of them, rather many of them, they have gone to their
places. మరి అనేక స్థలాల నుంచి దూర దగ్గర ప్రాంతాల నుంచి ప్రభా ప్రజలు రాగలిగినారు, కొంతమంది వారి స్థలాలకు తిరిగి వెళ్ళినారు కూడా. Take them safely. ప్రభా వారిని క్షేమంగా తీసుకుని And the వెళ్ళండి. ministry that is to be carried out in Kandavalli and other areas from tomorrow, thou may anoint thy servants. ప్రభా రేపటి నుంచి కండవల్లిలో ఇంకా మిగతా ప్రాంతాల్లో మరి పరిచర్య కొనసాగిస్తుండగా నీ బిడ్డలకు ప్రభా మీరే దేవ అభిషేకమును సాయం దయచేయండి. Also thou hast brought brother Arvind all the way from Pudali. O Lord, thank thee for the gift given unto him. O Lord, bless his ministry there in Podali and surrounding areas. ప్రభా పొదిలి నుంచి ప్రభా నీ దాసుడు మరి అరవింద్ గారిని మా దగ్గర తోడుకొని వచ్చినారు, వందనాలు. ఇచ్చిన వరముకే వందనాలు. ప్రభా నీ నా మహిమ కొరకు తనను ఇంకను విస్తారంగా ఘనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. And O Lord, help us in this evening meeting. ప్రభా ఈ సాయంకాల కూడికలో మాకు సాయం చేయండి. Speak to us. దయచేసి మాతో మాట్లాడండి. What all is needed unto us, O Lord, the Holy Spirit may minister. మాకు అవసరమైనది ఏదో పరిశుద్ధాత్మ దేవుడు మాకు పరిచర్య చేయనట్లుగా సాయం చేయండి. Bringing all of us under the sprinkling of thy precious blood, acknowledging our unworthiness to stand before thy people, we do pray in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ నీ అమూల్యమైన రక్త ప్రోక్షంగా తెచ్చుకుంటూ మేము అయోగ్యులము నిష్ప్రయోజనము ఇస్తానని ఒప్పుకుంటూ యేసుక్రీస్తు వారి సాటి లేని బలమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Now, right from yesterday morning, we are seeing about the man of God Elisha and also the Shunammite woman. ఇప్పుడు నిన్నటి నుంచి మరి దైవజనుడు ఎలీషా గురించిను మరి ఆ షూనేమీరాలైన ఆ స్త్రీ గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. What are the requirements to have a well-furnished Christian life? చక్కగా అమర్చబడిన క్రైస్తవ జీవితానికి అవసరమైనవి ఏమిటి? Yeah, so those things we are meditating. ఆ విషయాలని మనం 2 దినాలు ధ్యానిస్తున్నాం. Yeah, those things we have seen from the 4 pieces of furniture the Shunammite woman have kept in the room of or in the chamber of Elisha. ఎలీషా కొరకు కట్టించిన గదిలో మరి ఆ షూనేమీరాలు పెట్టిన 4 వస్తువుల్లో నుంచి మరి మన జీవితానికి మన క్రైస్తవ జీవితానికి కావాల్సిన 4 ఆ ముఖ్యమైన విషయాలు చూస్తున్నాం. If you are a child of God, you must have these 4 things and they are compulsory. నీవు దేవుని బిడ్డగా ఉన్నట్లయితే ఈ 4 విషయాలు నీ జీవితంలో ఖచ్చితంగా ఉండవలసిందే. If not, లేకపోతే there is a lack. ఏదో కొరత ఉంది. You have to ask God. దేవుని మీరు అడగాలి. So number 1, we meditated about the bed. మొదటిగా మనం మంచం గురించి ధ్యానించినాం. We have seen bed speaks of rest. ఒకటి మంచము విశ్రాంతి గురించి చెప్తుందని చూసుకున్నాం. The world and the sin will make you restless. లోకము పాపము నిన్ను విశ్రాంతి లేకుండా చేస్తది. Yeah, if a person commits sin, he cannot have rest. పాపం చేసిన వారికి నెమ్మది ఉండదు. So rest is needed. కాబట్టి విశ్రాంతి నెమ్మది అవసరం. That is the first thing. ఇది మొదటిది. And we have compared it with repentance. దీనిని మరి మారు మనసు లేదా పశ్చాత్తాప అనుభవంతో పోల్చినాం. Everybody who is born in this world, yes, he needs the forgiveness of his sins. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ అవసరము. And we have seen 7-fold rest. 7 రకాల లేదా 7 అంతల విశ్రాంతిని మనం చూసుకున్నాం. And secondly, రెండవదిగా we have seen about the table. బల్లను గురించి చూసాం. Table speaks of fellowship and fellowship with God and also with one another. బల్ల సహవాసం గురించి చెబుతుంది, అనగా దేవునితోనూ ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండుట. Yeah, when we have fellowship with God, మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు yeah, day by day as we are meditating his word and seeing his beauty, slowly we will have a more desire to be like him. దినదినము మనం ఆయన వాక్యములో నుండి ఆయనను ఆయన సౌందర్యాన్ని చూస్తుండగా ఆయన వలె మనం మారుతుంటాం. And when we are having fellowship with other believers, అదే విధంగా మనం ఒకరితో ఒకరు విశ్వాసంగా సహవాసం ఉన్నప్పుడు then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Yes, we will know. See, that is the command of God, and God will be preparing us. అది దేవుని ఆజ్ఞ. దేవుడు మనల్ని దాని కోసం సిద్ధపరుస్తుంటాడు. After the archer prepares the arrow, చూడండి, ఆ వేటగాడు మరి ఆ బాణమును సిద్ధపరిచిన తర్వాత immediately he will not use. వెంటనే దాన్ని ఉపయోగించాడు. He will put in the quiver. దాన్ని అంబుల పొదిలో పెట్టుకుంటాడు. Why? ఎందుకు? In that quiver already some other arrows are there. ఆ అంబుల పొదిలో ఇదివరకే కొన్ని బాణాలు ఉన్నాయి. Earlier in the olden days, పాత దినాల్లో the arrow is having the iron head and the wooden staff. కాబట్టి బాణానికి మరి ముందు ఇనుపతో చేయబడిన ఆయుధం ఉంటది, తర్వాత చెక్కకు తగిలించి That ఉంటది. is something like a mulk. కాబట్టి ములుకు లాగా ఉంటది అది. And wooden rod will be there as a staff that they will be using. దానికి మరి చెక్క అంటే కర్రతో చేయబడిన కర్రను దానికి అమర్చుతాడు. God calls you and me as arrows. దేవుడు నిన్ను నన్ను బాణములుగా పిలుస్తున్నాడు Many times, అనేక సార్లు. see that iron head of the arrow can be compared
with the word of God. కాబట్టి ఆ ఇనుప ఆ పనిముట్టు ఆ ఆయుధం అయితే ఉంటుందో అది దేవుని వాక్యముతో పోల్చబడుతుంది. Because that only will go into the body. ఎందుకంటే అదే దేహంలోకి చొచ్చుకుపోతుంది. But what about the wooden shaft? మరి దానికి ఉన్న ఆ చెక్క కర్ర సంగతి ఏంటి? That will not be so smooth. There will be some nuts will be there. కాబట్టి అదంతా నునుపుగా ఉండదు. దానిలో ఎన్నో వంకరలు ఉంటాయి, సుడులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. And now they are to be smoothed. కాబట్టి వాటిని నునుపు చేసుకోవాలి. The day when you are born again, నీవు తిరిగి జన్మించిన దినమున probably you may be very good at the word of God. దేవుని వాక్యములో నువ్వు ఎంతో చక్కగా ఉండుండవచ్చు. Your head is so sharp. అంటే నీ తల అనగా ఆ ఇనుప భాగము చాలా పదునుగా ఉంది. ముందున్న mulk, that is. ముందున్న ములుక ఏదైతే ఉందో అది పదునుగా ఉంది. And that is you are very good at the word of God. అంటే దేవుని వాక్యంలో చక్కగా ఉన్నావు. But అయితే God will not immediately use you. వెంటనే దేవుడు నిన్ను వాడుకోడు. Do you know why? ఎందుకో తెలుసండి? Because this wooden shaft speaks of the humanity, and that also is to be smoothened. ఆ చెక్కతో చేయబడిన కర్ర అది మానవత్వానికి సూచనగా ఉంది. అది కూడా నునుపు చేయబడాలి. Joseph was ready to interpret dreams at the age of 28. 28వ సంవత్సరానికే యోసేపు కలల భావం చెప్పడానికి సామర్థ్యం కలిగి ఉన్నాడు. At the age of 17 he was sold. 17వ సంవత్సరంలో అమ్మబడ్డాడు. And 10 years in Potiphar's house. 10 ఏళ్ళు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. And so he is now 27. ఇప్పుడు 27 ఏళ్ళు. Now he is sent to prison. ఇప్పుడు చెరసాలకు పంపబడ్డాడు. 28. 28 ఏళ్ళు ఇప్పుడు. So suddenly the butler and baker had dreams. ఇప్పుడు అక్కడ అకస్మాత్తుగా మరి భక్షకారునికి పానదేగునికి ఇద్దరు కలలు And Joseph interpreted the dreams. మరి యోసేపు ఆ కలల భావం చెప్పాడు. But why God has not given dreams on the same day to Pharaoh? మరి అదే దినము మరి To Pharaoh. ఫరోకి కలలు ఎందుకు ఇచ్చినాడు దేవుడు? ఎందుకు ఇవ్వలేదు దేవుడు? ఆ దినాన్నే జోసెఫ్ is ready to interpret dreams. కాబట్టి ఆ యోసేపు కలల భావం చెప్పడానికి ఆ దినమున సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి when he has interpreted the butler and baker's dreams, even Pharaoh's dreams also he can interpret. మరి భక్షకారుని కల ఇంకా పానదాయకుని కల భావము యోసేపు చెప్పగలిగితే ఫరోకు కూడా ఆ దినమే కల ఇవ్వచ్చు కదా. But God has not given like that. దేవుడు ఫరోకు ఇవ్వలేదు. Why? ఎందుకు? For 2 years he must be trained in the jail. 2 సంవత్సరాలు యోసేపుకు చెరసాలలో శిక్షణ. Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు, he is ready to share the word of God at the age of 12. 12వ సంవత్సరంలోనే దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. Isn't it? అంతే కదండి? Yeah, in Luke's Gospel chapter 4 we all know. లూకా సువార్త 4వ వచనం మనకు తెలుసు. Yeah, when they have taken him to Jerusalem, he was discussing with the Pharisees and all the great people. యెరూషలేముకి మరి బాలుడైన యేసుని తీసుకెళ్ళినప్పుడు వారు ప్రధాన యాజకులతో పెద్దవాళ్ళతోని ఆయన వాదిస్తా ఉన్నాడు అక్కడ. At the age of 12 he is the master of the scripture. 12వ సంవత్సరంలోనే తన వయసులో మరి ధర్మశాస్త్రం విషయంలో నిష్ణాతుడిగా ఉన్నాడు. But అయితే why the father has not used him from the age of 12? తండ్రి మరి యేసు ప్రభుని 12వ సంవత్సరం నుంచి ఎందుకు వాడుకోలేదు? Why God has waited for another 18 years? అదనంగా ఇంకో 18 సంవత్సరాలు ఎందుకు వేచి ఉన్నాడు? Hebrew writer is writing in chapter 5. హెబ్రీ గ్రంథకర్త 5వ వచనం రాస్తున్నాడు. తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడు. many times does it mean that Lord Jesus Christ need to learn humility? కాబట్టి అంటే ఆయన దీనత్వం నేర్చుకోవాలనా? No, not like that. అలా కాదు. God to show you and me a pattern. నీకు నాకు దేవుడు ఒక మచ్చును ఒక ప్రణాళికను చూపిస్తున్నాడు. So many times what we do, అనేకసార్లు మనం ఏం చేస్తామండి? yes, we are good at the word of God, దేవుని వాక్యంలో చాలా బాగున్నాం. but our humanity is not properly smoothened or softened. అయితే మన మానవత్వం అన్నది అనగా ఆ శరీర సంబంధమైన అది ఇంకా నునుపు చేయబడలేదు, ఇంకా గరుకుగా ఉంది. And suddenly we will be jumping into the ministry. హఠాత్తుగా మరి పరిచర్యలో దుంకేస్తాం. And what will happen? ఏమవుతుంది? సుడులు ముడులు ఉన్నాయి కనుక పక్కోళ్ళు గుచ్చుకుంటూ ఉంటాం. సుడులు ముడులన్నీ ఉండే కాబట్టి పక్కలు గుచ్చుకుంటా ఉంటాం. ఇక్కడ అస్తమానం గుచ్చుకుంటుంది అంటే వాళ్ళు లెక్కి వెళ్ళిపోతాయి. మసమానం గుచ్చుకుంటుందా అని లేచి వెళ్ళిపోతాడు నీ దగ్గర నుంచి. You do not know the word of God. నీకు దేవుని వాక్యం తెలియక కాదు. You know the word of God. నీకు తెలుసు దేవుని వాక్యం. But your humanity, the wooden shaft is not softened. కానీ ఆ చెక్కతో చేయబడిన కర్ర ఇంకా నునుపు చేయబడలేదు. That's why the hunter, the archer will keep the arrow in the quiver so that it may adjust with other arrows also. అందుకే వేటగాడు ఆ బాణాలు చేసినప్పుడు అంబుల పొదిలో మిగతా బాణాలతో దాన్ని పెడతాడు. తద్వారా మిగతా బాణాలతో అది సర్దుకుపోతుంది. Because it will have friction with other arrows. అంబుల పొదిలో ఒక బాణానికి ఇంకో బాణానికి రాపిడి జరుగుతూ ఉంటది. రాపిడి జరిగినప్పుడు అది నునుపోద్ది, ఇది నునుపోద్ది. అది నునుపు, ఇది నునుపు, రెండు నునుపు అయిపోతాయి. That is what what can we say,
Solomon is writing సొలొమోను అదే రాస్తున్నాడు. in 27:17 of Proverbs. సామెతలు 27:17 అంటున్నాడు. సామెతలు 27:17 ఇనుము చేత ఇనుము పదునగునట్లు. What is written there? ఏం రాయబడిందండి? Iron sharpeneth iron. ఇనుము చేత ఇనుము పదునవుతుందంట. If you are an iron piece, నీవు ఇనుముగా ఉన్నట్లయితే, నువ్వు ఇనుప ముక్కవైతే, ఇనుప ముక్కవైతే, నీ ట్రైనింగ్కి దేవుడు ఇంకో ఇనుప ముక్క దగ్గరికే పంపుతాడు. ఇంకో ఇనుప ముక్క దగ్గరికి పంపిస్తాడు ట్రైనింగ్ చేత ఎందుకండి? ఆ ఇనుప ముక్క పదునవ్వాలా, నువ్వు పదునవ్వాలా. ఆ ఇనుప ముక్క నువ్వు ఇద్దరు పదునవ్వాలి. నిన్ను ఏదన్నా బ్రెడ్ దగ్గరికి పంపించాడంటే బ్రెడ్ను ముక్కలు చేసేస్తావు నువ్వు. రొట్టె ముక్క దగ్గర పంపిస్తే నువ్వు ఇనుము కాబట్టి ముక్కలు చేసేస్తావు. ఐరన్ షార్పెనెత్ ఐరన్. ఇనుము చేత ఇనుము పదునవుతుంది. సో దట్స్ వై గాడ్ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ టిల్ ఫ్రమ్ ద హ్యుమానిటీ సైడ్ ఆల్సో వి గెట్ రెడీ. మరి మానవ దృక్పథంలో కూడా మరి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. That's why God waited 18 years in the life of Jesus Christ, another 2 years in the life of Joseph. యేసు ప్రభు విషయంలో 18 ఏళ్ళు దేవుడు వేచి చూసినాడు. అదే విధంగా యోసేపు జీవితంలో కూడా 2 సంవత్సరాలు వేచి ఉన్నాడు. Why I am telling these things? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానండి? Yeah, in the fellowship, by సహవాసం. being with other people, all will be sharpened. సహవాసములో మరి సహ విశ్వాసులతో ఉండుట ద్వారా అందరూ పదునవుతారు. Because all the arrows are kept in the same quiver. ఎందుకంటే ఆ బాణములన్నీ కూడా అంబుల పొదిలోనే అన్ని ఒకటే చోట That is the పెట్టబడతాయి. fellowship. అదే సహవాసం. To prepare our humanity. మనలను మానవులుగా సిద్ధపరచడానికి. Oh, brothers and sisters. సోదర సోదరులారా, Table is needed. బల్ల అవసరము. As I told you yesterday, many people will say, oh, ఆ సంఘంలో ఏముంది బ్రదర్, అన్ని కొట్లాటలే. నిన్న చెప్పాను కదా, సంఘంలో ఏమి బ్రదర్ అన్ని కొట్లాట్లని చాలా మంది అంటారు. But అయినా it is the command of God, we should not forsake gathering of saints. సమాజంగా కూడుకొనుట మానకూడదు. ఇది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. That is for our benefit. ఇది మన మేలు కొరకే. Somebody came to Billy Graham and asked, ఎవరో వచ్చి బిల్లీ గ్రహాం అడిగారంట, I am not seeing even a single perfect assembly to go. వెళ్ళడానికి ఒక మంచి పరిపూర్ణమైన సంఘం ఎక్కడా నాకు కనబడటం లేదండి అన్నాడు. ఇక్కడ ఒక్క మంచి సంఘం కూడా లేదు సార్. ఒక్క మంచి సంఘం కూడా లేదు సార్ అన్నాడు. బిల్లీ గ్రాహం గారు అన్నాడంట. అప్పుడు బిల్లీ గ్రహాం గారు అన్నారు, ఎక్కడన్నా ఒకటి మంచిది కనపడితే నువ్వు మాత్రం వెళ్ళకు, దాన్ని పాడు చేస్తావు. ఎక్కడన్నా మంచి సంఘం ఉంటే నువ్వు మాత్రం వెళ్ళకు, నువ్వు వెళ్తే దాన్ని పాడు చేస్తావు. See, nowhere I am finding a good assembly. మంచి సంఘం ఎక్కడా కనబడటం లేదండి అన్నాడు. And he said, okay, if you find a good assembly, don't go there, it will be spoiled. ఒకవేళ నువ్వు వెతికి నీకు దొరికితే మంచి సంఘం, అందులో నువ్వు మాత్రం వెళ్ళకు నాయనా, నువ్వు వెళ్తే పాడైపోద్దాం. So as long as we are this side of heaven, you cannot attain perfection. పరలోకానికి ఇటువైపు ఉంటే మనం ఎన్నటికీ పరిపూర్ణతకు చేరలేము. I may be telling so many things, my deficiencies I do not know, others have to tell. నేను ఎన్నో చెప్పొచ్చు, కానీ నా కొరతలు నాకు తెలియకపోవచ్చు, ఇతరులు చెప్పాలి నాకు. ఇతరులు మనకు మన కొరతలు మనకు చెప్పాలి, మన కొరతలు మనకు చెప్పాలా. నాది నాకు కనపడదు, నాది నాకు కనపడదు. So that's why when we are in fellowship, all these things will be smoothened and softened. అందుకే చూడండి, సహవాసంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నునుపు చేయబడతాయి, సరి చేయబడతాయి. And then what will happen? అప్పుడు ఏం జరుగుతుందండి? See, then when we use that arrow, it will strike the mark. ఇప్పుడు ఆ బాణమును కానీ మనం వదిలితే అది నేరుగా గురి చేరుతుంది. If you want to use the arrow with those flints, ఆ గరుకులు ఆ వంకులతోనే మనం ఆ బాణాన్ని ఉపయోగిస్తే, if that shaft is not smooth, అంటే ఆ కర్ర ఏదైతే నునుపుగా కాకపోతే, when you use that arrow, lose that arrow, ఆ బాణమును కానీ మనం ఆ అంబు నుంచి వదిలితే then what will happen? ఏమవుతుంది చెప్పండి? It will not strike the target. అది గురి చేరదు. Because when it is going in the air, that flints will divert its path, అది deflects its path. That is what is known as aerodynamics. దాని ఏరోడైనమిక్స్, అది గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు అది గురి తప్పుతుంది. ఎందుకంటే అది సూటిగా వెళ్ళడానికి దానికి ఆస్కారం లేదు, అది వంకులు కొరుకులతో ఉంది. So that's why those flints will deflect the path of the arrow. ఆ గురి చేరే మార్గం గుండా వెళ్ళడానికి ఇవి అడ్డం వస్తాయి, తప్పిస్తాయి. So brothers and sisters, కాబట్టి సోదర సోదరులారా, table is very important. బల్ల చాలా ప్రాముఖ్యము. When we gather around the table, I will be smoothened and you will be smoothened, our flints will be removed. బల్ల చుట్టూ మనం చేరినప్పుడు నీవు నునుపుతావు, నేను నునుపుతావు, మనలో ఉన్న ఆ గరుకు పదార్థం అదంతా కూడా అవి వెళ్ళిపోతాయి. I am not perfect, you are not perfect, but when we gather for fellowship, both will be made perfect. నేను పరిపూర్ణుని కాను, మీరు పరిపూర్ణులు కాదు. అయితే బల్ల చుట్టూ మనం చేరి సహవాసంలో ఉన్నప్పుడు అందరము పరిపూర్ణతకు వెళ్తాం. That is the importance of table. బల్లకున్న ప్రాముఖ్యత ఆ విధంగా ఉంది. And thirdly, we have seen about the stool, but partially. మూడవది పీటను కొద్ది వరకు మాత్రమే చూసాం. That is training or discipleship.
మరి అది తర్పీదు, శిక్షణ లేదా శిష్యరికము అని చూసాం. So always remember, we are expected to grow. ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి, మనము ఎదగాలని కోరబడుతుంది. Many times, చాలాసార్లు yeah, some complaints will be there with the doctors. డాక్టర్స్ మరి కొంతమంది కంప్లైంట్ చేస్తారు, Some patients will come. పేషెంట్స్ రోగులు వస్తారు, The parents will come. వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, They will be bringing their children. వారి పిల్లల్ని తీసుకొస్తారు డాక్టర్ దగ్గర. ఏమిటి ఎదగటం లేదు, ఈవిడ పెరగటం లేదు డాక్టర్ గారు అంటే. వీడి ఇంట్లో అందరికన్నా ఎక్కువ తింటాడు ఇంట్లో అందరికన్నా ఎక్కువ తింటాడు కానీ ఎదగటం లేదు. కానీ వీడు ఎదగడం లేదు. The doctor will carefully examine. డాక్టర్ పని క్షుణ్ణంగా పరీక్ష చేస్తాడు. Then what he will say? ఏమంటాడు? అందరికన్నా ఎక్కువ తింటున్నాడు వీడు. అందరికన్నా ఎక్కువ తింటున్నాడా? వీడు మొత్తం ఖాళీ చేస్తాడు డాక్టర్. మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేస్తాడు. And then తర్వాత why he is not growing? మరి ఎందుకు పెరగట్లేదు, ఎదగట్లేదు? He is eating very well. మంచిగా తింటున్నాడు, But there are some germs in his body. కానీ తన శరీరంలో పురుగులు ఉన్నాయి. వీడు తిన్నదంతా అయి తింటున్నాయి. వీడు తిన్నదంతా పురుగులు తింటున్నాయి లోపల. వీడు ఎలాగే ఉంటున్నాడు కానీ పురుగులు మాత్రం లావ్ అవుతున్నాయి. వీడు ఇలాగే ఉంటున్నాడు, లోపల పురుగులు లావ్ అవుతున్నాయి. So that is what doctor will say. డాక్టర్ అదే చెప్తాడు So కదా. as long as those purugulu are there in your body, నీ శరీరంలో spiritually whatever you are eating, the food, the word of God, they will become bigger, not you. కాబట్టి నీలో ఆ పురుగులు కానీ అలాగే పెట్టుకొని నువ్వు ఆత్మ సంబంధ ఆహారం దేవుని వాక్యం ఎంత తిన్నా కానీ ఆ పురుగులు లావెక్కుతాయి కానీ నువ్వు ఎన్నడూ ఎదగవు. Some people are having the purugulu like pride, jealousy, envy, hatred. కాబట్టి కొంతమంది పురుగులు మరి గర్వము, శత్రుత్వము, ద్వేషము ఇవన్నీ కలిగి ఉంటారు. Some people they are having anger. కొంతమంది కోపం ఉంటుంది. So these are all not spiritual qualities. ఇవి ఆత్మ సంబంధం లక్షణాలు కావు. Some people will say, కొంతమంది అంటారు, అన్నతో చాలా జాగ్రత్తగా మాట్లాడు, ఫైర్ అయిపోతాడు. అన్నతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఫైర్ అయిపోతాడు లేకపోతే. అది కార్నల్ క్వాలిటీ, ఫైర్ అయిపోవటం అని. శరీరానుసారమైన లక్షణం అది, Isn't it? అంతే కదండి. యేసు ప్రభు దగ్గరికి ఎంతో మంది వచ్చారు, ఏం ఫైర్ అవ్వలేదు ఆయన. యేసు ప్రభు దగ్గరికి ఎంతో మంది వచ్చారు కదా, ఫైర్ అయ్యాడా? నీకు ఎందుకు ఈ ఫైరింగ్? ఈ ఫైరింగ్ ఎందుకు నీకు? అది ఒకసారి మిస్ ఫైర్ అవుతే నువ్వే కాలుతావు. మిస్ ఫైర్ అయిపోతే నీకే దెబ్బ తాకు, Isn't it? అంతే కదా. So these things are like the germs in our inside. కాబట్టి మన లోపల ఉండే పురుగులు లాంటివి ఇవి అన్ని కూడా. So in the stool, that is in the discipleship, all these things we will be learning. పీట దగ్గర అనగా ఆ శిష్యరికంలో ఈ విషయాలన్నీ మనం నేర్చుకుంటాం. So you and I must be having stool in our life. కాబట్టి నీవు నేను మన జీవితంలో పీటను కలిగి ఉండాలి. And fourthly, నాలుగవది lampstand. దీపస్తంభము. We have seen, I mean, a little bit vividly in detail about the lampstand. కాబట్టి దీపస్తంభం గురించి మనము కొద్దిగా చక్కటి వివరణ చూసుకున్నాం. Yeah, to be a witness, you must have testimony. నీవు సాక్షిగా ఉండాలంటే నీకు సాక్ష్యం ఉండాలి. If you are not having testimony, rather becoming a witness, you will bring, blasphemy. People will blaspheme God because of you. సాక్ష్యము లేకుండా నువ్వు సాక్షిగా ఉంటే మరి నిన్ను బట్టి దేవుని నామాన్ని ఇతరులు దూషిస్తారు. So you are a believer. నువ్వు విశ్వాసివి, Have testimony. సాక్ష్యం కలిగి It ఉండాలి. is costly. ఖరీదైనదే. To become a child of God is very easy, but to be a child of God is very costly. దేవుని బిడ్డగా అవ్వడము సులభమే, కానీ దేవుని బిడ్డగా ఉండడం అన్నది చాలా ఖరీదైన విషయం. To become a father, it is only momentary. In 1 minute you can become father. To be a father is a lifetime struggle. కాబట్టి తండ్రిగా అవ్వడం అన్నది నిమిషంలో జరిగిపోద్ది, కానీ తండ్రిగానే కొనసాగడం, ఉండడం అన్నది జీవిత కాలం అంతా జరిగే ప్రక్రియ. Yeah, so you must be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Testimony, see, to become a child of God, if you confess your sin, you will become a child of God. చూడండి, నీ పాపాలు ఒప్పుకుంటే వెంటనే నువ్వు దేవుని బిడ్డగా అయిపోతున్నావు. But to be a child of God, it is a lifetime struggle. కానీ దేవుని బిడ్డగా అలా ఉండడం అన్నది జీవితాంతము జరిగే ప్రయాసం. Maintaining our testimony is a daily battle. సాక్ష్యమును ప్రతి దినము కొనసాగించడం అనేది యుద్ధం లాంటిది. ఈ మధ్యలో ఒక ఆయన కలిశాడు. ఈ మధ్య ఒక ఆయన కలిసాడు. అన్న, క్రైస్తవ జీవితం బ్రహ్మాండంగా ఉందన్న. అన్న, క్రైస్తవ జీవితం బ్రహ్మాండంగా ఉందన్న. ఏ సమస్య లేదన్నావు. ఏ సమస్య లేదన్న అంటాడు. నేనన్నాను, సైతాన్ని వెనకాల పోతుంటే సమస్య ఉండదు, సైతానికి ఎదురెళ్తే సమస్య వస్తుంది. సైతాన్ని వెనకాల వెళ్తే సమస్య ఉండదు, సైతానికి ఎదురు వస్తేనే కదా సమస్య. And you are going in the same direction of Satan, there are no problem. సాతాను వెళ్ళే దిశలోనే నీవు కూడా వెళ్తా ఉన్నావు అనుకో, ఏ సమస్య ఉండదు. Yes, when you are going in God's way, then Satan will come in the opposite way, then the battle starts. నీవు దేవుని మార్గంలో వెళ్తున్నావు అనుకో, సాతానికి ఎదురు పడతావు, అప్పుడు వస్తాయి కష్టాలు.
నా క్రైస్తవ జీవితం చాలా బాగుంది అనుకుంటే సమ్వేర్ యు ఆర్ మిస్టేకెన్. నా క్రైస్తవ జీవితం చాలా బాగుంది అని నువ్వు అనుకుంటే ఎక్కడో నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. Because Lord Jesus Christ never promised a smooth life, Christian life in this world. Yes. But of course, eternal joy and peace we will enjoy. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో మన క్రైస్తవ జీవితం ఎంతో సునాయాసంగా చాలా సుఖంగా శుభప్రదంగా ఉంటుంది ఎన్నడూ చెప్పలేదు. నిత్యమైన సంతోషం సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. All the time he was talking about persecution. ఆయన ఎప్పుడు కూడా మరి శ్రమల గురించే మాట్లాడినాడు. So to maintain testimony or to be a witness unto the Lord, you must have testimony. దేవుని కొరకు సాక్షిగా ఉండాలంటే సాక్ష్యము కలిగి ఉండాలి. What kind of testimony? ఎలాంటి సాక్ష్యము? Yeah, we have already seen two things. ఇదివరకే రెండు విషయాలు చూసాం. One is మొదటిది, you must have personal testimony. వ్యక్తిగతమైన సాక్ష్యం కలిగి What does ఉండాలి. it mean? ఏంటి దాని అర్థం? God with you and you with God. దేవుడు నీతో నీవు దేవునితో. That is very important. ఇది చాలా ప్రాముఖ్యమైన You విషయం. can talk to God in your prayer and God will talk to you while you are reading the word of God. ప్రార్థనలో నీవు దేవునితో మాట్లాడాలి. దేవుని వాక్యం ధ్యానించుట ద్వారా దేవుడు నీతో మాట్లాడాలి. Prayerfully when you open the Bible, God will open his mouth. ప్రార్థనాపూర్వకంగా నీవు పరిశుద్ధ గ్రంథం తెరిస్తే దేవుడు ఆయన నోరు తెరిచి He మాట్లాడతాడు. will speak to you. నీతో మాట్లాడతాడు. Then you can hear the voice of God. అప్పుడు దేవుని స్వరం నువ్వు వినగలుగుతావు. Yeah, it may not, he is coming before me and telling not like that. అంటే నా ముందు నిలబడే అని మాట్లాడతాను కాదు ఇక్కడ. God will give that instinct to do what is right and what is wrong. ఏది సరిగా చేయాలి, ఏది తప్పు, ఏది ఒప్పుదు అనేది దేవుడు అలా నీకు ఒక చిన్న స్వరం ద్వారా He వినిపిస్తుంటాడు. will guide you. ఆయన నడిపిస్తుంటాడు. So you must have personal testimony. కాబట్టి వ్యక్తిగతమైన సాక్ష్యం కలిగి ఉండాలి. God was with Joseph. యెహోవా యోసేపుకు తోడై ఉండెను. What a wonderful pair it was. ఎంత అద్భుతమైన జంట అండి అది. God plus you. దేవుడు నీవు. What more you want? ఇంకేం కావాలండి? God plus you. What a best pair it is. దేవుడు నీవు ఎంత చక్కని జంట. Though the whole world is against you, you will be the overcomer. లోకమంతా నీకు విరోధంగా నిలబడినా నీవే జయిస్తావు. Joseph is the standing example. యోసేపే మనకు సజీవ నిదర్శనం. And secondly, రెండవదిగా we have seen our testimony must be a powerful testimony. మన సాక్ష్యము శక్తివంతంగా ఉండాలని What does చూసాము. it mean? దాని అర్థం ఏంటండి? Others seeing God with you. దేవుడు నీతో ఉన్నాడన్న విషయాన్ని ఇతరులు చూడాలి. When they see, what can they say? ఇంకా వాళ్ళని చూస్తే ఏమంటారు నిన్ను? They will be speechless. అంతే, ఇంకా మాట లేకుండా Arey, అయిపోతారు. God is there with that man. దేవుడు ఆయనతో ఉన్నాడండి. I have seen. నేను చూశాను. What can the others will do? ఇంక ఇతరులు ఏం చేయగలుగుతారు? నేను They can do nothing. ఏమీ చేయలేదు. Wherever you go, you will be an overcomer. నీవు ఎక్కడికి వెళ్ళినా జయించేవానిగానే ఉంటావు. Because he will fight our battles. ఎందుకంటే నీ యుద్ధాలని ఆయనే చేస్తాడు. That's why in the afternoon I stressed it very much. అందుకే మధ్యాహ్నము దాన్ని నొక్కి చెప్పాను. Don't concentrate on the blessings, but concentrate on the blesser. ఆశీర్వాదాల మీద మీ ధ్యాస పెట్టకూడదు, ఆశీర్వదించే వాని మీద ధ్యాస పెట్టాలి. ఆయన నాతో ఉండాలా? ఆయన నాతో ఉండాలా? ఆయన నాతో ఉంటే ఓకే, ఎవ్రీథింగ్ ఐ కెన్ గెట్. ఆయన నాతో ఉంటే అన్నీ నాకు దొరుకుతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదర సోదరులారా, yes, that's what Moses understood. మోషే ఇదే అర్థం చేసుకున్నాడు. God said, దేవుడు అన్నాడు, I don't come with you. నేను నీతో రాను. You are rebellious people. మీరు తిరుగుబడి లోబడిన వాళ్ళని ప్రజలు, You go to Canaan. మీరే కానానికి వెళ్ళిపోండి. God never said that don't go to Canaan. కానానికి వెళ్ళొద్దని చెప్పలేదు అక్కడ. You go to Canaan. మీరు వెళ్ళండి But కానానికి, I won't come with you. నేను మాత్రం మీతో రానన్నాడు. What Moses said? మోషే ఏమన్నాడండి? If you won't come with us, don't take us. నీవు మాతో రాని ఎడల మమ్ముని ఇక్కడ నుండి తోడుకొని పోకుము. నువ్వే రాకపోతే నీ ఆశీర్వాదాలు మాకెందుకు? నీవే రాకపోతే ఈ ఆశీర్వాదం మనకెందుకయ్యా? బట్ మనకెట్టకుంటది. మనకెట్టగుంటది? నువ్వు వచ్చినా రాపోయినా కానీ ఆశీర్వాదాలు ఇవ్వయ్యా. నీవు వచ్చినా రాకపోయినా ఆ ఆశీర్వాదాలు మాత్రం ఇవ్వాలయ్యా. I am telling you, brothers and sisters. సోదర సోదరులారా చెప్తున్నాను. What is the use of drinking milk and honey in Canaan when the Lord is not there in Canaan? కానానులో దేవుడు లేకుండా ఆ కానానులో పాలు తెరలు త్రాగి తినడం వల్ల ఏమి ఉపయోగం? There is no use. ఏమి ప్రయోజనం లేదు. Yeah, God must be there. దేవుడు ఉండాలి మనతో. Moses understood that. మోషేకి An అర్థమైంది. ordinary Israelite cannot understand. సామాన్యుడైన ఇశ్రాయేలుకి అర్థం కాలేదు. But Moses understood. మోషేకి అర్థమైంది. Oh Lord, if you don't come, don't take us. ఓ దేవా, నీవు మాతో రాకపోతే మనం తీసుకెళ్ళద్దు ఇక్కడ నుంచి. How the world knows about us? Because you are our God. That is how they know us. లోకం ఎలా తెలుసు? నీవు మా దేవుడవని వారు తెలుసుకోవాలి, లోకం తెలుసుకోవాలంట. లోకానికి తెలుసు. ఎందుకు తెలుసు? నీవు మాకు దేవుడుగా ఉన్నందుకు మాకు నీవు మాకు దేవుడుగా ఉన్నందుకే లోకానికి తెలుసు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి సోదర సోదరులారా, yes, don't be satisfied with the blessings,
ఆశీర్వాదాలతోనే తృప్తి పొందకండి. You always pray, Lord, you be with me. ఎల్లప్పుడు ప్రార్థన చేయాలి, దేవా నీవు నాతో ఉండు. Lord, if you are with me, okay. But David says, I don't want anything in this ఈ world. లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంటాడు దావీదు కూడా. Brothers and sisters. సోదర సోదరులారా, Yeah, it is a powerful testimony, others seeing us. దేవుడు It's a God with us. దేవుడు మనతో ఉండడము, ఇతరులు చూడడము శక్తివంతమైన సాక్ష్యము. That's why we have seen Potiphar has not even touched Joseph. అందుకే పోతిఫర్ మరి యోసేపును కనీసం ముట్టను కూడా ముట్టకుండా చూస్తాం. If not, Potiphar got every right to kill Joseph. లేకపోతే యోసేపును చంపుటకు సర్వ హక్కులు ఉన్నాయి పోతిఫర్కు. Who will ask Potiphar? ఎవరు అడుగుతారండి పోతిఫర్ని? So he has not even touched. అయితే కనీసం యోసేపును ముట్టలేదు. Because he saw God with Joseph. ఎందుకనగా దేవుడు యోసేపుకు తోడై ఉండుట చూశాడు. In every situation, ప్రతి పరిస్థితుల్లో if the Lord is with you, దేవుడు నీతో ఉన్నాడు. that is a powerful testimony. ఇది శక్తివంతమైన సాక్ష్యం. And today, thirdly, ఇప్పుడు మూడవదిగా and the last thing, చివరిగా it must be a progressive or it must be a prosperous testimony. అనగా వృద్ధి పరిచే లేదా పురోగతి చెందేది కొనసాగే సాక్ష్యంగా ఉండాలి. It should not die. అంటే అది చచ్చేదిగా ఉండకూడదు. One thing is true. ఒకటి సత్యం, If the coming of the Lord is tarried, Prabhu one Raka. day every one of us has to leave this world. ప్రభు రాక ఆలస్యం అయితే మరి ఒక రోజైతే మనం అందరం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. Yes, if his coming is delayed, ఇంకా ఆయన రాక ఆలస్యం అయితే every one of us have to leave this world. మనలో ప్రతి ఒక్కరు లోకం విడిచి వెళ్ళాల్సిందే కదా. But అయితే when we are leaving the world, మనం లోకం విడిచి వెళ్తుండగా we have to leave our testimony in this world and we have to leave. మన సాక్ష్యముని లోకములో విడిచి మనం వెళ్ళాలా. When people are burying you in the cemetery, మరి సమాధుల తోటలో ప్రజలు నిన్ను సమాధి చేస్తున్నప్పుడు they can bury you, not your testimony. నిన్ను సమాధి చేస్తున్నారు, నీ సాక్ష్యాన్ని కాదు. నిన్ను సమాధి చేయాలని చెయ్యాలి. సాక్ష్యాన్ని సమాధి పేడ వదిలింది అనకూడదు. నిన్ను సమాధి చేయాలని సాక్ష్యాన్ని కాదు. You have to leave your testimony here and then you have to leave the world. నీ సాక్ష్యాన్ని ఇక్కడ వదిలి మరి నీవు వెళ్ళిపోతున్నావు, వెళ్తావు. Joseph left the testimony in this world. That's why we are talking about Joseph today. యోసేపు తన సాక్ష్యాన్ని విడిచి వెళ్ళాడు, అందుకే ఈ రోజు మనం ఆయన సాక్ష్యం During the days of Joseph, many are there. యోసేపు దినాలు అనేకులు ఉన్నారు, But we do not know anything about them. మరి వారి గురించి మనకేం తెలియదు. Great people, గొప్ప kings are there. రాజులు ఉన్నారు. But Joseph, he left his testimony. కానీ యోసేపు తన సాక్ష్యాన్ని విడిచినాడు, And then he has left this world. ఈ లోకాన్ని విడిచి వెళ్ళినాడు. That's why that testimony is still working in the lives of many people. అందుకే అనేకుల జీవితాల్లో ఆ సాక్ష్యం పని చేస్తా ఉంది చూడండి. Isn't it? అంతే కదండి. How you are born again? నువ్వు ఎలా తిరిగి జన్మించినావు? Anna, that brother talked about Joseph, I am born again. అన్న పలానా సహోదరుడు యోసేపు గురించి చెప్పాడని నేను తిరిగి జన్మించినాను. That is, Joseph's testimony is still working. అనగా యోసేపు సాక్ష్యం ఇంకా పని చేస్తుంది. So when you are leaving this world, కాబట్టి నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్తుండగా your testimony must help other people. నీ సాక్ష్యము ఇతరులకు సహాయపడాలి. Then what will happen? అప్పుడు ఏం It జరుగుతుంది? will be a progressive testimony. అది కొనసాగే సాక్ష్యంగా ఉంటది. It is not a buried testimony. అంటే పాతి పెట్టబడిన సాక్ష్యంగా ఉండదు. We are talking about so many great men of God. గొప్ప దైవజనుల గురించి మనం చెప్పుకుంటున్నాం. Why? ఎందుకు? They are not there. వారు లేరు ఇప్పుడు. They left this world. వారు లోకం విడిచి వెళ్ళినారు. But they left their testimony in this world and went. అయితే ఈ లోకములో వారు తమ సాక్ష్యములు విడిచి వెళ్ళినారు. And we are so much encouraged. మనం ఎంతో So ప్రోత్సాహపడుతున్నాం. after your death also, your testimony must encourage other people. కాబట్టి నీ మరణం తర్వాత కూడా నీ సాక్ష్యం అనేది అందరికి ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. The next generation must emulate your model. నీ తర్వాతి తరము నీ సాక్ష్యమును చూచి వారు ఆ అడుగుజాడలు నడవాలి. For example, ఉదాహరణకు we all know Enoch walked with God. హానోకు దేవునితో నడిచెను మనకు తెలుసు. Enoch was born to Zereth. హానోకు యరెదుకు పుట్టాడు. ఎప్పుడు? When Adam was 622 years. ఆదాముకు 622 ఏళ్ళప్పుడు పుట్టాడు. Later you can calculate. తర్వాత మీరు లెక్క Because all చూసుకోవచ్చు. their ages are mentioned in the Bible. బైబిల్లో మరి వారి వయస్సు అంతా కూడా రాయబడింది. When Adam was 622, Enoch was born. ఆదాముకు 622 ఏళ్ళు ఉన్నప్పుడు హానోకు పుట్టినాడు. We all know how many years Adam lived. ఆదాము ఎన్ని సంవత్సరాలు జీవించడం మనకు Yeah, తెలుసు. it is a play school question. ఎంత? సండే స్కూల్ ప్రశ్న. It is a play school question, not even Sunday school. ప్లే స్కూల్ ప్రశ్న. Correct. Enta 930 years. 930 సంవత్సరాలు బతికినాడు. How many people lived in the Bible more than 900 years? 900కు పై
పడి ఎంతమంది సరిగ్గా క్వశ్చన్ సరిగ్గా లేకపోతే ఎంతమంది 900 కంటే ఎక్కువ సంవత్సరాలు బతికినారు ఇన్ ద బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో? ఎంతమంది? కాలేబు గారు నన్ను డైవర్ట్ చేస్తున్నాడు. బైబిల్లో ఎంతమంది 900 కంటే ఎక్కువ సంవత్సరాలు బతికారు అంటే ఎంతమంది? అందరికీ హౌ మెనీ, ఎంతమంది బతికారు 900 కంటే ఎక్కువ సంవత్సరాలు? ఈజీ టు రిమెంబర్, గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. బైబిల్లో ఏ ప్రశ్న అడిగినా 7 అంటే కరెక్ట్ అయిపోతుంది. బైబిల్లో ఏ ప్రశ్న అడిగినా 7 అని చెప్తే 7 people lived more than 900 years in the Bible. బైబిల్లో 7గురు 900 కంటే ఎక్కువ సంవత్సరాలు బతికారు. And we all know their ages. వారి వయసులు మనకు తెలుసు. Adam lived 930. ఆదాము 930 ఏళ్ళు బతికాడు. And Adam's son Seth lived 912. ఆదాము కుమారుడు సేతు మరి 912 ఏళ్ళు బతికాడు. Seth's son Enosh lived 905. సేతు కుమారుడు ఏనోషు 905 సంవత్సరాలు బతికాడు. And Enosh's son Cainan lived 910 years. ఏనోషు కుమారుడు కైనాను 910 సంవత్సరాలు బతికాడు. Sad thing is Cainan's son Mahalalel is there. He could not touch 900. 895 he is out. That is century కొట్టలేదు, 99 అవుట్ అయిపోయాడు. మరి మహలేలు మాత్రం 895 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాలు. But Mahalalel's son Jared was there. అయితే మహలేలు కుమారుడు యెరెదు ఉన్నాడు. And he is 962. ఆయన 962 ఏళ్ళు బతికాడు. And then we all know Methuselah. ఆ తర్వాత మెతుసెల 969. 969. Then we know Noah 950. తర్వాత నోవా 950 సంవత్సరాలు. Well, these are all elementary things. No secret they are in the Bible, but we will be jumping over that. అన్ని సీక్రెట్ రహస్యమేం కాదు, బైబిల్లో ఉన్నాయి, మనం దాటేస్తుంటాం అంతే. 7 people they lived more than 900 years in the Bible. 7గురు మరి బైబిల్లో 900 కంటే ఎక్కువ సంవత్సరాలు బతికారు. ఈ మధ్యలో ఒక ఆయన అడిగాడు నన్ను, ఈ మధ్యలో ఒక ఆయన అడిగారు, అన్న వాళ్ళు 900 బతికారు, మనం కనీసం 100 కూడా బతకటం లేదు. వాళ్ళు 900 బతికారు, మనం కనీసం 100 బతుకుతామా? నేను అన్నాను 100 సంవత్సరాలకి ఇన్ని కేసులు వేస్తున్నావు, 900 ఉంటే ఎన్ని వేస్తావు నువ్వు కేసులు? సో అందుకనే కట్ చేసాడు. 100 సంవత్సరాలకి ఇన్ని కేసులు పెడుతున్నారు, ఇక 900కి ఎన్ని కేసులు అయితే? సో God knows what is right. కాబట్టి ఏది కరెక్ట్ అని ఆయనకు తెలుసు. So when Adam is 622, ఆదాము 622 ఏళ్ళప్పుడు Enoch was born to Zereth. హానోకు యెరెదుకు పుట్టాడు. Just now I have told you the sequence. కాబట్టి ఆ వారస క్రమం మీకు చెప్పాను. ఆదాము, Enosh, ఏనోషు, Adam, Seth, ఆదాము, సేతు, ఏనోషు, కైనాను, మహలలేలు, యెరెదు, Enoch, హానోకు, మెతుసెల, లెమెకు, followed by Noah. తర్వాత నోవా. So these are the 10 generations. ఇవి 10 తరములు. So here, ఇక్కడ when Adam was 622, ఆదాముకు 622 ఏళ్ళప్పుడు Jared gave birth to Enoch. యెరెదు హానోకును కనినాడు. And now when Enoch was 65, ఇప్పుడు హానోకు 65 ఏళ్ళు వచ్చినప్పుడు and he gave birth to Methuselah, మెతుసెలను కన్నాడు. and he started walking with the Lord. హానోకు దేవునితో నడవడం మొదలు పెట్టినాడు. అప్పుడు So Enoch started walking with the Lord. At that time, what is the age of Adam? హానోకు దేవునితో నడవడం మొదలు పెట్టినప్పుడు ఆదాం వయసు ఎంత? 622 plus 65. 622కి 65 జోడించాలి. So 687. 687. Now see, actually man lost fellowship with God because of Adam's sin. ఆదాము చేసిన పాపాన్ని బట్టి మరి మానవుడు దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు. But during the days of Enoch it is restored. అయితే హానోకు దినాల్లో అది మరలా సమకూర్చబడింది. He must have confessed his sins. He wanted to walk with God again. బహుశా మరలా దేవునితో నడవాలి అని కోరి మరి తన పాపాలు ఒప్పుకున్నాడేమో. So in other words, in the life of Enoch he repented in our New Testament. ఇంకో మాటలో కొత్త నిబంధనల భాష చెప్పాలంటే మారుమనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు హానోకు. That's why there is no death. He enjoyed eternal life. అందుకే మరణం లేదు, నిత్య జీవాన్ని నేరుగా అనుభవించినాడు. So now Enoch started walking with God. ఇప్పుడు హానోకు దేవునితో నడవడం మొదలు పెట్టినాడు. And at that time Adam is 687. అప్పుడు ఆదాముకు 687 ఏండ్లు. Enoch walked for 300 years till he was caught up. హానోకు మరి దేవుని చేత ఎత్తబడేంత వరకు 300 సంవత్సరాలు నడిచాడు. So when 687 he started walking with God. ఆదాముకు 687 సంవత్సరాలు ఉన్నప్పుడు హానోకు దేవునితో నడవడం మొదలు పెట్టినాడు. Every day. ప్రతిరోజు. What they will talk? ఏం మాట్లాడతారండి? మన ఇంటికి ఎవడైనా వచ్చాడంటే, మన ఇంటికి ఎవడైనా వచ్చాడండి, 10 నిమిషాలు మాట్లాడతాం. 10 నిమిషాలు మాట్లాడతాం. తర్వాత ఏం చేస్తాం? తర్వాత ఏం చేస్తాం? ఆడు ఎప్పుడు వెళ్ళిపోతాడో చూస్తుంటాం.
ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తాం. ఎందుకంటే మాట్లాడటానికి ఏమి ఉండదు. ఇంకేం లేదు మాట్లాడటానికి. ఈ గోడంగా చూస్తుంటే భయపడకము, నేను నీకు తోడయ్యుందును, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాడు పోతాడులే. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి రీడింగ్. ఆ గోడ మీద వాక్యం, ఈ గోడ మీద వాక్యం చదువుతా ఉంటాం. వాట్ దే విల్ టాక్, ఏం మాట్లాడుంటారండి, వీ డు నాట్ నో వాట్ దే మనకు తెలియదు ఏం మాట్లాడారు. బట్ అయితే వాట్ ఐ ఫీల్ ఈస్ నాకేమనిపిస్తుంది అంటే ఆఫ్టర్ 1 or 2 months కొన్ని 1-2 నెలల తర్వాత and probably God must have gone for flashback దేవుడు మరి ఒకసారి గత చరిత్రకు వెళ్ళి ఉంటాడు. and God must have told, దేవుడు చెప్పుంటాడు, అరే ఈనక్ you know, అనోకు నీకు తెలుసా, I was walking like this with Adam also in the garden of Eden. ఏదేను తోటలో ఇలాగే నీతో నడిచినట్టే ఆదాముతో కూడా నడిచేవాడిని తెలుసా. Enoch doesn't know. అనోకు తెలీదు. So I was walking with Adam and Eve. ఆదాము అవ్వలతో కూడా నేను ఇలాగే నడిచేవాడిని. Then Enoch got a doubt. ఇప్పుడు అనోకు అనుమానం, అరే still Adam and Eve are still alive. అరే ఆదాము అవ్వలు ఇంకా బతికి ఉన్నారుగా, Why he is not walking with them? మరి వారితో ఎందుకు నడవట్లేదు ఈయన దేవుడు. ప్రభువుని అడగాల వద్దా? ఇప్పుడు అడగాల వద్దా, ఓ పెద్ద ఆయన క్వశ్చన్ వేయాలంటే కొంచెం ఆలోచించుకోవాలి. పెద్ద ఆయన మరి ప్రశ్న వేయాలంటే కొంచెం ఆలోచన చేయాలి కదా. All the courage he has taken. మొత్తానికి మంచి ధైర్యం కట్టుకున్నాడు, అడిగేశాడు. ఇంకా Lord, ప్రభా Adam is alive ఆదాము బతికే ఉన్నాడు, and also Eve is also alive. అవ్వ కూడా బతికే ఉంది. Why you stopped walking with them? వారితో నడవడం ఎందుకు ఆపేశావు అడిగేశాడు. What the Lord said. దేవుడు ఏమన్నాడండి, Lord is a loving father. As a father plays with the children, God also plays with us. Now what? దేవుడు ప్రేమగల తండ్రి తన పిల్లలతో, మరి తండ్రి పిల్లలు ఎలాగా ఆడుకుంటా ఉంటారు అలాగే దేవుడు కూడా అప్పుడప్పుడు ఆడుకుంటుంటాడు. Isn't it? అంతే కదా. Then what God said? దేవుడు ఏమన్నాడు, This is my imagination. ఇది నా ఊహ. You are telling that Adam is alive and Eve is alive. ఆదాం బతికే ఉన్నాడు, అవ్వ బతికే ఉంది అంటున్నావు. I will tell later, but you go and ask them. నేను చెప్తాను ఇప్పుడు, నువ్వు తర్వాత వెళ్ళి వాళ్ళని అడుగు. నేను తర్వాత చెప్తాలే. వాళ్ళు బతికే ఉన్నారు కదా, ఒకసారి ఆదాం దగ్గరికి వెళ్ళి అడిగి చూడు ఎందుకు మానేశాము. నేను ఎందుకు వారితో నడవడం మానేశాను, నువ్వు వెళ్ళి మొదట వాళ్ళని అడుగు, తర్వాత నేను చెప్తాను. ఒకసారి ఆదాం అడిగి చూడు, ఉన్నాడు కదా ఒకసారి ఆదాం అడిగి చూడు. అవ్వమ్మ కూడా ఉంది కదా, అవ్వమ్మ కూడా ఉంది. సో గో అండ్ ఆస్క్ వన్స్, ఐ విల్ టెల్ లేటర్. సరే వాళ్ళు మొదట అయితే ఫస్ట్ వెళ్ళి అడుగు, తర్వాత నేను చెప్తాలే నీకు. And there was a big anxiety in the heart of Enoch. ఇప్పుడు హానోకు గుండెలే కదా, అంత కుతూహలం అనమాట, ఆతృత ఎక్కువ. ఏంటది, ఏంటి, ఈయన ఎప్పుడు పరలోకానికి వెళ్తాడో నేను ఆదాం దగ్గరికి పోతా, ఈయన ఎప్పుడు పరలోకం నేను ఆదాం దగ్గర పోవాలని. God knows our hearts. దేవునికి తెలుసు మన హృదయం. నేను పరలోకానికి పోవాలని అనుకుంటున్నాడు మనోడు. నేను పరలోకం పోవాలనుకుంటున్నాడు So the Lord left for heaven. మొత్తానికి ప్రభు పరలోకానికి వెళ్ళాడు. Knowing the heart of Enoch, హానోకు హృదయం తెలిసి, Enoch, I will go to heaven, there is an urgent work. అర్జెంట్ పని ఉంది, నేను పరలోకంకి వెళ్తానన్నాడు. Okay, Tata, bye bye, cheerio, all these things. టాటా బై బై సీ అని చెప్పేసినాడు. And immediately Enoch ran. హానోకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఇప్పుడు To Adam. ఆదాం దగ్గర. Because very few people are there on the earth in those days. ఎందుకంటే ఆ దినాల్లో కొద్ది మందే భూమి మీద బతుకున్నారు. In the whole earth population is very small. అంటే భూమి అంతా మరి జనాభా కొద్దిగా కదా. Not only that. అంతేకాదు, all are the children of Adam only. అందరూ ఆదాం సంతానమే కదా. In 2017, 5 years back, 5 ఏళ్ల క్రితం 2017లో I went to Philippines. నేను ఫిలిప్పీన్స్ దేశంకి వెళ్ళాను. And I was speaking in one place, it is Pampanga. పొంపాండా అనే ఒక స్థలంలో బోధిస్తా ఉన్నాను. And the believers are all Filipinos. అక్కడంతా కూడా ఫిలిపినోలు ఉన్నారు. Not even a single Indian. అనగా భారతీయులు ఎవరు లేరు, ఒక్కరు కూడా In that లేరు. assembly, it is a small assembly, around 50-60 people are gathering. అది చిన్న సంఘము, ఒక 50-60 మంది కూడుకుంటారు అక్కడ. And that is started by Australia. అది ఆస్ట్రేలియా వారు Of ప్రారంభించిన course, I సంఘం. don't want to tell how it is started, it is a big story. సరే, అది ఎలా మొదలైందో చెప్పను, పెద్ద కథ అది. So there, the Australian believers requested me to go and speak in Philippines. కాబట్టి ఆస్ట్రేలియాలో ఉన్న మన ప్రియులు సహోదరులు, మరి అన్న మీరు ఫిలిప్పీన్స్ కూడా వెళ్ళి మరి బోధించండి మనవి చేశారు. And they also agreed. వారు కూడా ఒప్పుకున్నారు. After going to this Pampanga area, ఈ పొంపాంగా ఏరియాకి ఆ ప్రాంతానికి వెళ్ళాక and I spoke there for 10 days. ఒక 10 రోజులు అక్కడ మాట్లాడాను. And then the believers requested me. అక్కడ విశ్వాసులు కొంతమంది నన్ను మనకు మనవి చేసుకున్నారు. Oh brother, సో బ్రదర్, there is a small village by name Dalao, Dalao. డలావ్ అనే ఒక చిన్న ఊరుంది ఇక్కడ. That is only just 10 kilometers away. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ దూరమే. And there we will go and we arrange a meeting. అక్కడ ఒక కూడిక ఏర్పాటు చేస్తాం, అక్కడ మీరు రండి అన్నాడు. And there are 110 houses are there. అక్కడ 110 ఇళ్ళు ఉన్నాయి. If you catch hold of one person, that is sufficient. ఒక్కరిని పట్టుకుంటే చాలండి అన్నాడు. అమ్మ బయటికి తీసుకెళ్లాల్సిందే.
సో ఆ నోరు నొక్కితే వాడు మానండి, ఎందుకంటే డైలీ అలవాటు కదా. ఏం కొట్టొద్దు, ఇక్కడ కొట్టొద్దు. అదే దిస్ ఈజ్ ఎ డిసిప్లిన్డ్ ప్లేస్. రైట్, ఓకే. హియర్ వెన్ వి సీ, ఇక్కడ మనం చూస్తే అండ్ వీ విల్ గో టు దలావ్. సరే దలావ్కి వెళ్దామని వెళ్ళాం. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ వుమన్? ఐ సెడ్, నేను అక్కడున్న స్త్రీ ఆమె పేరు ఏంటని అడిగాను. షీ ఈజ్ 86 years of age. Her name is Ernestine. ఎర్నెస్టైల్ ఆమె పేరు. ఆమెకి 86 ఏళ్ళు. If you can catch hold of that single person, ఆ ఒక్క వ్యక్తిని మీరు పట్టుకుంటే yes, చాలు, the whole village will become ఆ ఊరంతా వచ్చేస్తుంది the అన్నాడు. believers. వాళ్ళంతా విశ్వాసం. Arey, why it is so? ఎందుకు అలాగా? So we went to Dalav. సరే మొత్తానికి దలావ్కి వెళ్ళాం. Around 110 houses are there. ఒక 110 ఇళ్ళు ఉన్నాయి It అక్కడ. is something like a small village. అదో చిన్న గ్రామం. Then I asked, నేను అడిగాను, why you are telling I have to catch hold of Ernestine? ఎందుకు అర్నెస్టైల్ అనే ఆమెను పట్టుకోమంటున్నారు నన్ను? Then they said, అప్పుడు వాళ్ళు అన్నారు, this woman is having 11 children. ఈమెకు 11 మంది పిల్లలు. And they got married, she is 86. ఆమెకి 86 ఏళ్ళు ఇప్పుడు. వాళ్ళందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. And each one is having around 8, 9, 10 children. ప్రతి ఒక్కరికి 8, 9, 10 మంది పిల్లలు. ఈ ఊరంతటికి కూడా ఆమె మూల పురుషురాలు, గోత్రకర్త. ఈ ఊరంతటికి ఆమె గోత్రకర్త అన్నమాట. 11 children and another almost 100 grandchildren. మరి 11 మంది పిల్లలు, దాదాపు 100 మంది మనవళ్ళు మనవరాళ్ళు. Their families, they built this village. ఇక వాళ్ళ కుటుంబాలందరూ కలిసి ఈ ఊరు కట్టుకున్నారు. I think I have copied one recently. One brother died in Kenya. కెన్యాలో మరి ఒక సహోదరుడు చనిపోయినాడు. And about him, it is they sent the prayer request. కాబట్టి ఆయన గురించి ఒక ప్రార్థన మనవి నాకు పంపించారు. And it is there in public only. It is announced to all. అందరికీ అది ప్రకటన It చేయబడింది. is the ప్రార్థన death మనవి and funeral announcement. అనగా ఇది మరణ భూస్థాపన కొరకైన ప్రకటన. And he is from Kenya. ఈయన కెన్యా దేశానికి I చెందినవాడు. am reading, I have just copied it. కాపీ చేసాడు అన్న చదువుతాను. His name is Apostle Paulo Parsentai. అపోస్టల్ పాలో ప్యాసెంటైన్. That is their name there. అనగా అక్కడ వారు పెట్టుకున్న పేరు. Now he is called to glory on 22nd January 22. జనవరి 22వ తారీఖు మరి That is 3 months, 4 months back. 3-4 నెలల క్రితం ఈ సంవత్సరం. At an advanced age, that is around he is 90, 26 is born, he is around 96. కాబట్టి మంచి వృద్ధాప్యంలో దాదాపు 96 ఏళ్ల వయసులో మహిమలో పిలువబడ్డాడు. And please pray for the comfort of the bereaved. కాబట్టి మరి కోల్పోయిన వారి ఆదరణ నిమిత్తం ప్రార్థన చేయండి. The family members. అనగా కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు. Who are they? ఎవరు వాళ్ళు? He died leaving behind 4 wives. 4 భార్యలు ఉన్నారు ఆయనకి. 4 widows are there. అంటే 4 విధవరాళ్ళు. 37 children. 37 మంది పిల్లలు. 142 grandchildren. 142 మనవలు, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ. వీళ్ళ గురించి ప్రార్థన చేస్తే ఒక నైట్ అంతా ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాలి. ఆల్ నైట్ ప్రేయర్ అయిపోతుంది. How many are there? ఎంతమంది ఉన్నారు చూడండి. Please pray for 4 widows and 37 children, 142 grandchildren. 4 విధవరాళ్ళు, 37 మంది పిల్లలు, 142 మంది మనమలు. ఇంకా ముని మనవల గురించి మనవల గురించి రాయలేదు ఇంకా. ఎందుకంటే లిస్ట్ పేజీలు సరిపో, పుస్తకం కావాలా? పుస్తకం కావాలి, సరిపోదు పేజీ. In those days, ఆ దినాల్లో yes, that the village of that Paul దలావ్ అనే ఆ గ్రామంలో yeah, all are the children of that single woman. అందరూ కూడా మరి ఆమె పిల్లలే అన్నమాట, ఆమె సంతానం. ఎందుకు చెప్పాను? ఎందుకు చెప్పానండి ఇది? On that day when Enoch was walking with God, the whole world, the father is Adam. కాబట్టి హానోకు దేవునితో నడిచిన దినాల్లో ప్రపంచం అంతటికి ఉన్న జనాభాకి తండ్రి ఆదాము. So he is still alive. ఆయన ఇంకా బతికి ఉన్నాడు. ఇంకా He is around 687, 690. 687, 90 సంవత్సరాలు. So very few people are there. కాబట్టి కొద్ది మంది ఉన్నారు అప్పుడు. Maybe few hundreds are there. కొద్ది వందల మంది. So after talking to God, దేవునితో మాట్లాడిన తర్వాత Enoch ran to Adam. హానోకు ఆదాము దగ్గర పరిగెత్తుకెళ్ళాడు. Adam has seen ఆదాము చూశాడు Enoch. హనోకు. అరే Enoch is coming. అరే హనోకు వస్తున్నాడు. ఏంద్రో చాలా కాలానికి గుర్తొచ్చాం మేము. మేము రోజు చాలా కాలం గుర్తొచ్చాం మేము. Then after the introductory words are over, ఇక పరిచయ మాటలనే చేసుకుని then Tata, I came with one purpose. తాత ఒక ఉద్దేశంతో వచ్చాను. What is that? ఏంటది? I am started walking with God. దేవునితో నడవడం మొదలు పెట్టాను నేను. I too heard it also. It is very good thing. నేను కూడా విన్నాను ఆ విషయం, మంచిదే. But as I am walking with God, అయితే నేను దేవునితో నడుస్తుండగా తెలంగాణలో అంటారు, చెప్పు,
తెలంగాణలో అంటారు, తెలంగాణలో అంటారు. ఏమని అంటారు? ఏమనంటారు? దేవుడు నిన్ను యాద చేశాడు. యాద్ మీన్స్ గాడ్ రిమైండెడ్ యు. దేవుడు నిన్ను యాద్ చేసుకున్నాడు, ఆ. గుర్తు చేసుకున్నాడని. దేవుడు నిన్ను గుర్తు చేశాడు, గుర్తు చేశాడు అని. యాద చేశాడు. యాద్ చేశాడు. ఆ. నన్ను గుర్తు మనోడు గుండెల్లో రాయబడింది. ఆదాం గుండెలో రాయబడింది, నన్ను గుర్తు చేసుకున్నాడా దేవుడు? గాడ్ రిమెంబర్డ్ మీ. ఏంటి దేవుడు నన్ను గుర్తు చేశాడా? అంతేకాదు తాత, అంతేగా తాత. he told that you were walking with God in the garden of Eden. ఏదైనా తోటలో మరి నువ్వు దేవునితో నడిచేవాడు అంటే అది కూడా చెప్పాడు. అంతే చెప్పాడా? ఇంకేమైనా చెప్పాడా? అంతే చెప్పాడా? ఇంకేమైనా చెప్పాడా? Then I asked, నేను అడిగాను మళ్ళీ, hey, my tata is still alive. మా తాత ఇంకా బతికి ఉన్నాడు He's కదా? only 687, 690. 687 ఇలా 90 ఏళ్ళు అంతే. Lord, why you stopped walking? మరి దేవా నువ్వు ఇప్పుడు ఎందుకు నడవడం మానేసావు? ఆడమ్ అని ఉంటాడు. ఆదాం అని ఉంటాడు. అలాంటి క్వశ్చన్లు వేయకూడదురా. అలాంటి ప్రశ్నలు వేయకూడదురా నువ్వు. ఎవడి గురించో నీకెందుకు చెప్పు. ఎవడి గురించో నీకెందుకు? ఎవడో నడిచాడో మానేశాడో నీకెందుకు? ఎవడో నడిచాడు ఎవడో మానేశాడు నీకెందుకు? అడిగేశావా? అడిగేశావా? అడిగేశా. అడిగేశాను తాత. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు మరి? ఏం చెప్పాడు? See how tension BP of Adam is raising. ఆదాం బీపీ పెరిగిపోతూ ఉంటది ఇప్పుడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? పోయి నిన్నే అడగమన్నాడు. పోయి నిన్నే అడగమన్నాడు. అమ్మయ్యా, నన్ను అడగమన్నాడా? బతికించాడు నాయన. నన్నే అడగమన్నాడా? సరే, ఒకటి చెప్దాం. సరే చెప్తాను. నేను సరిగ్గా చెప్పలేను కానీ నేను సరిగ్గా చెప్పలేను కానీ ఆ చెట్టు కింద ముసలితో కూర్చుని చూడు, దాని విలువ. ఆ చెట్టు కింద ముసలి కూర్చుంది దాన్ని పిలు. అది చెప్పుద్ది బాగా, డీటెయిల్ గా చెప్పుద్ది, వివరంగా విపులంగా చెప్తుంది. స్టెప్ బై స్టెప్, ఏది మర్చిపోకుండా చెప్పుద్ది. ఏది మర్చిపోకుండా మెట్టుకు మెట్టుకు చెప్తుంది. ఆ ముసలి దాన్ని పిలువ. ఆ ముసలి దాన్ని పిలువ అంటే ఏమే మా అమ్మ అది ఏడం. ఆదాం, అమ్మ ఇటురా ఇటురా, మనోడు వచ్చాడు, ఏదో అడుగుతున్నట్టు డౌట్ వచ్చింది. అవ్వమ్మ ఇట్రా మనోడు వచ్చాడు, ఏదో అనుమానం ఉందంట. ఏదో డౌట్ వచ్చిందంటే నువ్వే బాగా చెప్పగలవు. ఏదో అనుమానం వచ్చింది, నువ్వే బాగా చెప్తావు. నేను కొంత మర్చిపోయాను కొంచెం. అవ్వమ్మ వచ్చింది అవ్వమ్మ. అక్కడికి ఆపుతా, అక్కడికి ఆపేస్తా, ఎందుకంటే మరి ఇది టైం అయిపోతుంది. సో యు నో వాట్ దే మస్ట్ హ్యావ్ టోల్డ్ టు ఈనక్. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి మొత్తానికి హానోకుకు ఏం చెప్పుంటారో మీకు తెలుసు. ఈనక్, we are very happy you are walking with God. హానోకు, నువ్వు దేవునితో నడుస్తున్నావు, మేము దాని విషయం ఎంతో సంతోషిస్తున్నాం. Because we were also walking with మేము కూడా God. ఒకప్పుడు దేవునితో నడిచాం. And the walk is disrupted because we disobeyed God. మేము దేవునికి అవిధేయులైనాము, అందుకే ఆ నడక అక్కడితో ఆగిపోయింది. You are walking with God. నువ్వు దేవునితో నడుస్తున్నావు. One thing you must learn from our testimony. మా సాక్ష్యం నుండి నువ్వు ఒక విషయం నేర్చుకోవాలి. What is that? ఏంటది? You should never disobey God. ఎన్నడూ దేవునికి అవిధేయత చూపు. Whatever God says, whether you understand it or not, just obey. దేవుడు నీకు చెప్పింది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు కేవలము లోబడు. If you disobey, నువ్వు అవిధేయత చూపిస్తే finish. Your relation will be broken. నీ సంబంధం దేవునితో విరిగిపోతుంది. That has helped Enoch. చూడండి, ఆ విషయం హానోకు ఎంతో సహాయపడింది. Till God has taken him to heaven, he was walking with God means he never disobeyed the word of God. పరలోకానికి కొనిపోబడేంత వరకు మరి హానోకు దేవునితో నడిచాడంటే ఒక్కసారి కూడా హానోకు దేవునికి అవిధేయత చూపలేదు. The testimony of Adam and Eve, ఆదామవ్వల సాక్ష్యము very positively helped Enoch. ఎంతో సానుకూలమైన విధానంలో హానోకుకు దోహదపడింది. And now Enoch is walking with God. ఇప్పుడు హానోకు దేవునితో నడుస్తున్నాడుగా. Every day he is coming to his house. ప్రతిరోజు ఆయన ఇంటికి వస్తాడు. And who is there? ఎవరున్నారు అక్కడ? Methuselah is there. మెతూషెల ఉన్నాడు. Probably he may be teaching to Methuselah how to walk with God. బహుశా దేవునితో ఎలా నడవడం అన్నది మెతూషెలకు బహుశా నేర్పించుంటాడు. So Methuselah is the long lived person. చూడండి, మెతూషెల అందరికంటే అధిక కాలము జీవించిన వ్యక్తి. Long life is the blessing of God. దీర్ఘకాలము ఆయుష్ అన్నది దేవుడిచ్చే ఆశీర్వాదం. Remember that. జ్ఞాపకం It పెట్టుకోండి, is the blessing of God. ఇది దేవుని ఆశీర్వాదం. Yes, in morning we were seeing, ఉదయం చూసుకున్నాం. to have long life you have to honor your father and mother. కాబట్టి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిదండ్రులను So సన్మానించమని. it is a blessing from God. ఇది దేవుని వలన కలిగిన So ఆశీర్వాదం. God blessed Methuselah so much means he must be obeying the Lord every day. దేవుడు మెతూషలను అంతగా ఆశీర్వదించినాడంటే మెతూషల ఖచ్చితంగా దేవునికి ఎల్లప్పుడూ విధేయుడిగా ఉండి ఉండవచ్చు. How? ఎలా? Because the testimony of Adam and Enoch helped Methuselah. ఆదాము మరియు హానోకు యొక్క సాక్ష్యములు
మెతూషెలకు సహాయపడ్డాయి. Methuselah died just a few days before the Noah's flood. నోవా జలప్రళయం రాక ముందు కొన్ని రోజుల క్రితమే మరి ముందే మెతూషెల మరణించినాడు. So that's why అందుకే right from the creation of Adam to the day of Noah's flood, it is 1656 years. చూడండి, మరి ఆదాము సృష్టించినది మొదలు జలప్రళయం వరకు 1656 సంవత్సరాలు. In that year Methuselah died. ఆ సంవత్సరమున మెతూషెల చనిపోయినాడు. Much is not known about Methuselah's son Lamech, మెతూషెల కుమారుడు లెమెకు గురించి ఎక్కువగా తెలియదు మనకి. but about Noah we know Lamech's son. కానీ లెమెకు కుమారుడు నోవా గురించి మనకు తెలుసు. It is written Noah walked with God, Noah worked for God. నోవా దేవునితో నడిచెను. మరి నోవా దేవుని కొరకు పని చేశాడు. Yeah, he was preaching the gospel everywhere. అన్ని చోట్ల మరి సువార్త ప్రకటిస్తున్నాడు. Noah and Methuselah lived together for 600 years. నోవా మెతూషెల వీరిద్దరు కూడా కలిసి 600 ఏళ్ళు బతికినారు. Because at the time of Noah's flood, Noah was 600 years. ఎందుకంటే జలప్రళయానికి సమయంలో నోవాహుకు 600 ఏళ్ళు. And Methuselah was also living till that time. మెతూషెల కూడా ఇంకా బతికి ఉన్నాడు. So almost 600 years Noah and Methuselah were together because Noah is the grandson of Methuselah. నోవా మెతూషెలకు మనవడు కాబట్టి దాదాపు 600 సంవత్సరాలు మరి మెతూషెలకు నోవాకు మధ్యలో సంబంధం ఉంది. వారిద్దరు కలిసి ఉన్నారు. And probably Methuselah may be sharing what all he learned from Adam, Enoch with Noah. కాబట్టి మరి ఆదాము నుండి హానోకు నుండి మెతూషెల నేర్చుకున్నవన్నీ కూడా హానోకుని మరి నోవాకు చెప్పింటాడు. That's why Noah was able to walk with God. అందుకే నోవా కూడా దేవునితో నడవగలిగినాడు. What I am telling? ఏం చెప్తున్నానండి? Yeah, the testimony of us must affect other people. మన సాక్ష్యము ఇతరులకు ప్రభావితం చేయాలి. And our testimony must guide other people in the right way. మన సాక్ష్యము ఇతరులను సరైన విధానములో సరైన మార్గంలో నడపాలి. Now at the time of flood, ఇప్పుడు జలప్రళయ సమయం. and Shem, the son of Noah, is around 98, 99 or 100 years like that. నోవా కుమారుడు షేము దాదాపు 98, 100 ఏళ్ళు. Let us say 100 years. సరే 100 ఏళ్ళు అనుకుందాం. And now he walked with God and he was a very godly man. షేము కూడా మరి దేవునితో నడిచినాడు, దైవజనుడిగా ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. About Shem. షేము గురించి Yeah, probably Noah may be telling what all the Lord is telling to him, how to build the ark. Probably the children also may be helping. ఓడను ఎలా కట్టాలి, ఎలా ఈ పని జరిగించాలి అని దేవుడు నోవాకు చెప్పినవి బహుశా నోవా ఖచ్చితంగా షేముకు చెప్పుంటాడు, పిల్లలకు చెప్పుంటాడు. Shem was a blessed man. షేము ధన్యుడు. Now Shem is having the testimony of Adam, Enoch, Methuselah and Noah. ఇప్పుడు షేముకు దగ్గర ఆదాము సాక్ష్యము, మరి హానోకు సాక్ష్యము, మరి మెతూషెల సాక్ష్యము, నోవా సాక్ష్యం. Yeah, he was benefited by those testimonies. కాబట్టి ఆ సాక్ష్యముల ద్వారా మరి షేము ఎంతో మేలు పొందినాడు. To make the whole story short, కాబట్టి కథను కుదిస్తే after Shem, almost in 10th generation, Abraham was born. షేము తర్వాత 10 తరాలకి అబ్రహాము We జన్మించాడు. have seen from Adam to Noah. ఆదాము నుంచి నోవా వరకు చూసాం. And what is the line from Noah to Abraham? ఇప్పుడు నోవా నుండి అబ్రహాం వరకు ఆ వంశావళి ఎలా ఉంది? నోవా, Shem, షేము, Arphaxad, Shelah, ఎబెరు, పెలెగు, రెయు, సెరుగు, నాహోరు, తేరాహు, అబ్రహాం. This is the line. ఇది వంశావళి. So when Abraham was born, ఇప్పుడు అబ్రహాము పుట్టినప్పుడు now what is happening? The longevity is reduced now. ఇప్పుడు వయ పరిమాణం అనేది తరిగిపోయింది, కొంచెం Because తగ్గిపోయింది. Abraham lived only 175 years. ఎందుకంటే అబ్రహాము 175 ఏళ్లే బతికినాడు. Isaac 180. ఇస్సాకు 180. Joseph 110. యోసేపు 110. Moses 120. మోషే 120. Joshua 110. యెహోషువ 110. Slowly. David 70 only. దావీదు 70 ఏళ్లే. So it is slowly the longevity is reduced. కాబట్టి నెమ్మదిగా ఆ జీవ వయో పరిమాణం అనేది తగ్గిపోయింది. Now by the time Abraham was born, అబ్రహాము జన్మించేసరికి because of the effect of Nimrod from the tribe of Ham, హాము గోత్రము నుంచి, హాము సంతానం నుంచి నిమ్రోద్ యొక్క ప్రభావాన్ని బట్టి he has filled the whole world with idolatry. విగ్రహారాధనతో నింపేశాడు అప్పుడున్న ప్రపంచం అంతటిని. Abraham's father Terah, అబ్రహాము తండ్రి తేరాహు, history says that he is the manufacturer of idols. విగ్రహాలను ఆయనే తయారు చేశాడు అని చరిత్ర చెప్తాం. And Abraham and Terah, they were selling idols. అబ్రహాము మరి వాళ్ళ నాన్న తెరా ఇద్దరు ఈ విగ్రహాలు అమ్ముకునేవారు. They were not able to oppose Nimrod. అంటే అనగా నిమ్రోదుకు వ్యతిరేకంగా ఉండలేకపోయినారు. Nimrod is from the line of Ham, whereas Abraham is from the line of Shem. అబ్రహాము ఏమో షేము సంతానము, నిమ్రోద్
ఏమో హాము సంతానం. Now I believe you understood why all these details are written in Genesis. ఆది కాండంలోనే మరి ఇన్ని వివరాలు ఎందుకు రాయబడి ఉన్నది మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు. ఆ వివరాలు వయసులు దగ్గరికి వెళ్ళేసరికి మనకు తలకాయ పోటు వచ్చి జంప్ చేసేస్తాం. వివరాలు ఆ వయసులు అదంతా వంశావళి ఇది చదివేదే తలపోటు వచ్చేస్తుంది. డోంట్ జంప్ లైక్ దట్. దాటిపోతాం వాటిని, దాటిపోకండి. సో గాడ్ హ్యాస్ రిటన్ విత్ ఏ పర్పస్. దేవుడు ఒక ఉద్దేశంతో రాసి పెట్టాడు వాటిని. సో వెన్ అబ్రహాం అండ్ తెరా దే వర్ సెల్లింగ్ ఐడల్స్. కాబట్టి ఇప్పుడు అబ్రహాము మరి తెరహు విగ్రహాలు అమ్ముకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ ఫర్ 75 years till Abraham attained the age of 75. కాబట్టి అబ్రహాముకు 75 ఏళ్ళు వచ్చేంత వరకు ఆ పనే ఆ వృత్తిలోనే ఉన్నారు. And the history says చరిత్ర చెప్తుంది Abraham had a problem one night. ఒక రాత్రి అబ్రహాముకు సమస్య. Because they were born in the land of Ur, that is the present Iraq. ఊరు దేశంలో అనగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరాక్ ప్రాంతంలో అబ్రహాము జన్మించినాడు. Even where Adam was created, that place is also today known as Eredu, EREDU. ఎరెడు అనే ప్రాంతం ఉంది. ఆ చోటనే ఆదామును దేవుడు సృష్టించినాడని చెబుతారు. So in the land of Iraq. కాబట్టి ఇరాక్ దేశంలో ఉంది. That's why the Gulf countries are actually right from the beginning the civilization started there. నాగరికత అన్నది ఆ గల్ఫ్ ప్రాంతము నుంచే ప్రారంభమైంది అసలు. So when Abraham was 75, మొత్తానికి అబ్రహాము 75 ఏళ్ళు we all వచ్చినప్పుడు know all these Gulf countries they will worship sun god or moon god or stars like that. కాబట్టి ఆ దేశాలు అరబ్ దేశాలు అక్కడ ఆ ప్రాంతంలో In those వారు days. ఆ దినాల్లో వారు సూర్యుని వారు పూజించేవారు, ఆరాధించేవారు. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు. That's why even today on the national flags of these Arab countries you can see the mark of moon or sun or stars. కాబట్టి అరబ్ దేశాల అలా వాళ్ళ జాతీయ జెండాల మీద చూస్తే సూర్యుడు గాని చంద్రుడు గాని నక్షత్రాల బొమ్మలు ఉంటాయి. They were worshipping sun god. ఇంకా ఆ దినాల్లో సూర్యుడిని పూజించేవారు. One day what has happened? ఒక రోజు ఏం జరిగింది అంటే In the life of Abraham. అబ్రహాము It జీవితంలో. is from the history, it is not in the Bible. ఇది బైబిల్లో లేదండి, చరిత్రలో ఉంది ఇవి. One day night he had a problem. ఒక రాత్రి ఆయనకు ఒక సమస్య వచ్చింది. At that time Abraham is 75. ఆ సమయంలో అబ్రహాముకు 75 ఏళ్ళు. And then he wanted to pray to his God. ఆయన తన దేవునికి ప్రార్థించాలని కోరాడు. That is the sun god. అనగా ఆ సూర్య దేవుణ్ణి. And he was searching for God. Where is he? ఈయన ఎక్కడ ఉన్నాడు అని ఎదుగుతా ఉన్నాడు. Problem is in the night time. ఇప్పుడు సమస్య రాత్రి వచ్చింది. And sun is not seen. సూర్యుడు కనబడ్డు. Then he got a doubt. డౌట్ వచ్చింది అని. Moon is seen. చంద్రుడు కనబడుతున్నాడు. Stars are seen. నక్షత్రాలు And కనబడుతున్నాయి. sun is not seen. మరి సూర్యుడు కనబడటం లేదేంటి? Arey, what is this God? When I am having problem, he is missing. నాకు సమస్య వచ్చినప్పుడు ఈయన కనబడటం లేదేంటి అన్న ఒక అనుమానం వచ్చింది. Then he got a doubt. ఆయనకు అనుమానం He వచ్చింది. prayed and prayed to his God, but sun was not appearing మరి because it is night time. ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు రాత్రి సమయము ఆ దేవుడు ప్రత్యక్షం అవ్వడంలా. He got a doubt. ఇప్పుడు అనుమానం వచ్చింది. Is sun truly is God? అసలు నిజంగానే ఈ సూర్యుడు దేవుడేనంటారా? I am praying. నేను ప్రార్థన చేస్తున్నాను, No answer. జవాబు రావట్లేదు. Who will answer my question? మరి ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు ఎవరిస్తారు? Shem is around 400 years of age at that time and still alive. ఆ సమయంలో షేముకు 400 ఏళ్ళు ఇంకా బతికే ఉన్నాడు. A little bit more than 400. అనగా 400కి ఇంకొంచెం పైబడి ఉంటాడు. He is the one who is with Noah in the flood. జలప్రళయ సమయంలో షేము నోవాతో ఉన్నవాడు కదా. Because once again the generation started like as Adam, once again from one family again the people they are born. ఆదాం కుటుంబం నుంచి ఆ సంతానం నుంచి ఎలాగ అందరు పుట్టారో ఇప్పుడు మరలా నోవా నుంచి అంత సంతానం అంతా So who విస్తరించింది can కదా. solve my problem? ఇప్పుడు నా సమస్య ఎవరు Who పరిష్కరిస్తారు? can answer my question? నా ప్రశ్నకు జవాబు ఎవరు ఇస్తారు? I will run to Shem. షేము దగ్గర పరిగెత్తిపోతా. All these days he was believing that sun is God. సూర్యుడే దేవుడు అని ఇన్ని రోజులు అబ్రాహాము నమ్ముతూ వచ్చాడు. Now suddenly when he has a problem and when his sun could not be seen, ఇప్పుడు హఠాత్తుగా అతనికి సమస్య వచ్చింది, సూర్యుడు కనబడటం లేదు ఆయనకి. and who will answer my question? మరి నా ప్రశ్నకు జవాబు ఎవరు Who ఇస్తారు? will clarify my doubt? ఎవరు పరిష్కరిస్తారు నా అనుమానం? I will run to Shem. షేము దగ్గర పరిగెత్తుకుని పోతాను So అనుకున్నాడు. he went to Shem because Abraham is from the lineage of Shem. షేము సంతానం నుంచి వచ్చినవాడే కాబట్టి అబ్రాహాము షేము దగ్గరికి వెళ్ళాడు. And he met Shem. షేమును కలిశాడు. Yeah, I am telling very briefly. క్లుప్తంగా చెప్పేస్తాను. He asked a question. ప్రశ్న అడిగాడు షేముని. Shem Tata, షేము తాత, is sun is God? సూర్యుడు దేవుడేనంటావా? Shem in one word objective type answer, Shem said no. ఆబ్జెక్టివ్ టైప్ ఆన్సర్ కాదు అన్నాడు. Abraham was so happy. అబ్రాహాంకి చాలా His సంతోషమైంది. question is answered. ఎందుకంటే తన ప్రశ్నకు జవాబు వచ్చింది. Yes, sun is not God. సూర్యుడు దేవుడు కాడు నాయన. Then who is God? మరి దేవుడు ఎవరు? My father Noah, following the principles of God,
He built an ark. God is different. Lord Jehovah is God. మా తండ్రి నోవాహు ఆయన ఇచ్చిన సూచనలు నియమాల మేరకు ఈ ఓడను కట్టించినాడు. ఆ యెహోవాయే దేవుడు. And he only sent that flood. ఆయనే జలప్రాణి He పంపించాడు. only protected us. ఆయనే మమ్మల్ని కాపాడాడు. Oh, he was talking to us. మాతో He మాట్లాడేవాడు, was visiting us. మమ్మల్ని దర్శించేవాడు. The true God is not sun. The నిజ- true God is the Lord Jehovah. నిజమైన దేవుడు ఆ సూర్యుడు కాదు నాయన, యెహోవాయే నిజమైన దేవుడు. What a joy in the heart of Adam. చూడండి అబ్రాహాం గుండెలో ఎంత సంతోషం నిండిపోయింది. Oh, his question is answered. ప్రశ్నకు జవాబు వచ్చి దొరికింది. Immediately he asked Shem, వెంటనే షేముని అడిగాడు, will that God appear to me? మరి ఈ దేవుడు నాకు ప్రత్యక్షం అవుతాడా? If you want to obey him unconditionally, 193 countries they have registered in UNO. 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో మరి నమోదు చేసుకున్నారు. Out of those, there are more than 200 countries in this world. ప్రపంచంలో 200కు పైగా దేశాలు ఉన్నాయి. And 193 countries registered themselves in the UNO today. మరి ఈ రోజు ఐక్యరాజ్య సమితిలో మరి 193 దేశాలు నమోదు చేసుకున్నారు. Out of those 193, ఆ 193 దేశాల్లో 123 are Christian countries. 123 దేశాలు క్రైస్తవ దేశాలు, 57 are Muslim countries. 57 దేశాలు మహమ్మదీయ దేశాలు, And one is a Jewish country, Israel. అందులో ఒక దేశము యూదా దేశము, అది ఇశ్రాయేల్ దేశం. So for Christians, Abraham is the forefather. క్రైస్తవులకు మరి అబ్రహామే మూల పురుషుడు. For Muslims, ముస్లింలకు we all know Abraham means Muslims call Ibrahim. కాబట్టి అబ్రహాం అంటే వాళ్ళు ఇబ్రాహీం అని పిలుచుకుంటారు. Isaac means Ishaq. ఐజక్ అంటే ఇసాకు అంటారు. Jacob means Yaqub. యాకోబును యాకూబ్ అంటారు. Joseph means Yusuf. మరి యోసేపును యూసుఫ్ అంటారు. Job means Ayub. యోబుని అయ్యూబ్ అంటారు. Hagar means Hajira. హాగర్ అంటే హజీరా. So all the Old Testament, it is a common inheritance. కాబట్టి పాత నిబంధనలు అంతా కూడా వీరందరికీ సమానంగా For వస్తున్న these శాస్త్రం. 123 countries, Christian countries, Abraham is the forefather. ఈ 123 క్రైస్తవ దేశాలకు మరి తండ్రి అబ్రహామే, Pitarudu. పితరుడు అబ్రహాం. For 57 Islamic countries, మరి 57 ముస్లిం దేశాలకు కూడా oh, they will respect Abraham like anything. అబ్రహాముకు వాళ్ళు ఎంతో గౌరవం ఇస్తారు. If you go to Israel, if you go to Machpelah, that is where their tombs are there. ఇశ్రాయెల్ దేశంలో మక్పెలా అనే ప్రాంతంలో వీరి సమాధులు ఉన్నాయి. మీరు And అక్కడికి near వెళ్తే. Hebron, and Abraham purchased a piece of land, and that is Machpelah. ఆయన ఒక స్థలమును కొనుక్కున్నాడు, మరి దాని పేరు మక్పెలా. And in Machpelah, if you go, ఆ మక్పెలకు మీరు వెళ్తే Abraham's tomb is there. అబ్రహాము సంతానం సమాధి ఉంది. Adjacent to that, Sarah's tomb is there. దాని పక్కనే సారా సమాధి ఉంది, A small room. చిన్న గది. And the next room, ఆ పక్కన గదిలో you can see the Jacob's tomb, and next to Jacob, Leah's tomb. యాకోబు సమాధి ఉంది. యాకోబు సమాధి పక్కనే లేయా సమాధి కూడా ఉంది. Because Rachel's tomb is not there. Rachel died on the way to Ephrathah. రాహేలు ఎఫ్రాతాకు పో మార్గంలోనే చనిపోయింది, ఆమె సమాధి అక్కడ ఉంది. If you go another 100 yards, ఇంకో 100 అడుగులు వెళ్తే, 100 గజాలు, 100 గజాల దూరం వెళ్తే there is Isaac's tomb is there, and Rebekah's tomb is there. ఇస్సాకు మరియు రిబ్కాల సమాధులు కూడా అక్కడే ఉన్నాయి. These 6 tombs are there in Machpelah today, even today. ఈ రోజు మక్పెలా అనే ప్రాంతానికి వెళ్తే ఈ 6 సమాధులు అక్కడ ఉన్నాయి. And for the Abraham's tomb, అబ్రహాము సమాధికి the most demand it is. So much demand. ఎంతో మరి డిమాండ్ దానికి. Muslims will visit. ముస్లిమ్స్ దాన్ని దర్శిస్తారు, Christians will visit. క్రైస్తవులు దర్శిస్తారు, Jews will visit. యూదులు కూడా దర్శిస్తారు. Few years back there was a fighting between Jews and Muslims also. కొన్ని సంవత్సరాల క్రితం అయితే యూదులకు ముస్లిమ్స్కి దాని విషయమై పోరాటం కూడా జరిగింది. Maybe few years only, some 15-20 years back. 15-20 సంవత్సరాల క్రితమే. The Jews became very angry and shot nearly 25 to 30 Palestinians. యూదులకు ఎంతో కోపం వచ్చి మరి దాదాపు 30 మంది పాలస్తీన్లు కాల్చి చంపేసినారు దాని విషయంలో. There at Abraham's tomb. అక్కడే అబ్రహాము సమాధి ఉంది. That's why if you go today to Machpelah, అందుకే ఈ రోజు మనం మక్పిలాకి వెళ్తే 2 gates are there. One is from this side, one is from the back side. దానికి 2 గేట్లు పెట్టారు, ఒకటి వెనకాల నుంచి ఒకటి ముందు నుంచి. In this gate only Jews and people like us who are the tourists, we can go. If you say that you are a Muslim, Israelitish fellow immediately arrest you. కాబట్టి మనము ముందు గేట్ నుంచి వెళ్తామంటే ఆ యూదులు మరి అక్కడికి వచ్చే టూరిస్టులు అందరూ కూడా ఇక్కడ నుంచే ప్రవేశాలు, ఎందుకంటే వేరే వాళ్ళు ముస్లిమ్స్ వస్తే యూదులు కాల్ చేస్తారు, వాళ్ళు Culture గాని ఆపేస్తారు వాళ్ళు. And through the back side only the Jews, Muslims will come. వెనకాల ఉన్న గేట్లో నుంచి మరి ముస్లిమ్స్ ఆ అబ్రహాం సమాధిని దర్శించారు. Yeah, they will be doing namaz there, because
It is Abraham's dargah. అది అబ్రహాము దర్గా అంటారు. కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి నమాజ్ చేస్తారు. So it is the most demanding place there. కాబట్టి ఎంతో డిమాండ్ ఉన్న స్థలం ఆ అబ్రహాము సమాధి. 123 plus 57 plus 1, almost 181 countries. 123, 57 మళ్ళీ ఇంకోటి. కాబట్టి 181. 181, 181 దేశాలు. 181 countries respect Abraham as their forefather. కాబట్టి 181 దేశాలు అబ్రహాము తమ పితరుడుగా వారు గౌరవిస్తున్నారు. Do you know why? ఎందుకో తెలుసండి? God said, I will make your name great. నీ నామను గొప్ప చేసేదను అన్నాడు. So brothers and sisters, కాబట్టి సోదర సోదరులారా, our testimony must have positive impact on other people. మన సాక్ష్యము ఇతరులపై సానుకూలమైన ప్రభావాన్ని తెచ్చేదిగా ఉండాలి. Is anybody is coming to Christ by hearing your testimony, or the fellow who came is going away after hearing your testimony? నీ సాక్ష్యం విని మరి ఎవరైనా క్రీస్తు దగ్గరకు వస్తున్నారా? అసలు విని ఉన్నవాడు కూడా వెళ్ళిపోతున్నాడు. వచ్చినోడు పోతున్నాడా? Let us examine our life. కాబట్టి మన జీవితంలో మనం పరీక్ష చేసుకుందాం. Lamp stand is a must. దీపస్తంభము అవసరము. Personal testimony. వ్యక్తిగతమైన సాక్ష్యం. Powerful testimony. శక్తివంతమైన సాక్ష్యం. Progressive testimony. అభివృద్ధి పడే సాక్ష్యం. So brothers and sisters, కాబట్టి సోదర సోదరులారా, may God help us to have these 4 pieces of furniture as the children of God in our individual lives. దేవుని బిడ్డలముగా మన వ్యక్తిగత జీవితంలో ఈ 4 విషయాలు మన జీవితంలో కూడా మనం కలిగి ఉందాము. Bed, table, stool and lampstand. మంచము, బల్ల, పీట, దీపస్తంభము. May God help us. దేవుడు మనకు సాయం చేయను. Let us pray. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రియులారా, ఈ 2 దినాల వార్షికోత్సవ కూడికలు ఈ కూడికతో ముగించుకోబోతున్నాము. కూడిక అనంతరం అందరికీ కూడా భోజన పానాదులు ఏర్పాటు చేయబడినాయి. పక్కనున్న పెండాల్లో భోజనం చేయవచ్చు. అలాగే దైవదాసులు మందిరం పక్కనున్న స్థలాల్లో భోజనం చేయవచ్చు. తిరిగి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోక పొందిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహిమగల రాజా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతంగా హెచ్చింపబడి నామను బట్టి మరొకసారి సాయంకాల సమయంలో మీ పాద సన్నిధిలో సాగిలపడుతున్నాం. దేవ, మమ్మల్ని ప్రేమించి హెబ్రోను స్థానిక సంఘముగా నీ యొక్క సాక్ష్యం ఇక్కడ కూడా భద్రపరిచినందుకు వందనాలు. నీ చిత్తాన్ని బట్టి కొనసాగింపబట్టుకై ఈ 2 సంవత్సరాల్లో మీరు చూపిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తానుసారముగా ఈ 2 దినాలు ప్రత్యేక కూడికలుగా, సమాజముగా, పరిశుద్ధ సమాజముగా మీ సన్నిధిలో గడపగలుగుటకై మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. వాతావరణాన్ని, భౌతికమైన సమస్తమైన అక్కర్లను తేటపరిచి సమకూర్చి దేవని ప్రజలకు మేలు నిమిత్తమై, ఆత్మీయంగా పురికొల్పబడి నిమిత్తమై, ప్రోత్సహింపబడి నిమిత్తమై, సంఘముగా మేము క్షేమాభివృద్ధి పొంది నిమిత్తమై నీ వర్తమానికుని మా మధ్యకి పంపించి ఈ దేవదాసుల ద్వారా మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు. పాటల ద్వారా, మాటల ద్వారా దేవ మీరు దర్శించినందుకు వందనాలు. ఎత్తుబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయండి. దేవ, ప్రాముఖ్యంగా రాత్రి సమయంలో కూడా సాక్ష్యం గురించి మీరు మాట్లాడుతూ వచ్చినావు. ఇది తరతరములకు అంత మాత్రము కాకుండా ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే ఆదాము మొదలుకొని ఆనోకు, ఈ రీతిగా నోవహు, అబ్రహాము తమ తర్వాతి తరం వారికి భద్రపరిచారు. పుట్టబో పిల్లల కొరకే అంత మాత్రం కాకుండా మేము కూడా మా చుట్టూ ఉన్న వారికి నేటి దినాల్లో మా తర్వాత వారికి సాక్ష్యం భద్రపరచబడి నిమిత్తమై మొదట మా సాక్ష్యమును మేము భద్రపరుచుకున్నట్టుకు, ఆ తర్వాత క్రీస్తుని గురించిన సారూప్యతలోనికి మేము మార్చబడుచు, నీ వాక్యంలోని నీ ఆత్మ ద్వారా ప్రభువుగా పోలికలోనికి మార్చబడుచు అనేకులను మా జీవితం ద్వారా దేవుని యొద్దకు, నీ యొద్దకు, క్రీస్తుని వద్దకు వారిని తెచ్చుట కృపనివ్వండి. దేవా, నీ ప్రజలు లోకంలో జీవించినప్పుడు వారిలోను నేను చూచిన వారై దేవా, ప్రజలు నీ యొద్దకు వచ్చుటకు, నీ సారూప్యతను వారు ఎరుగుటకు, నిన్ను దర్శించుటకు, దేవా నీ యొక్క రక్తాన్ని ఆశ్రయించుటకు, శుద్ధీకరించబట్టుకు, నీ ప్రజలుగా చేయబట్టుకు
మీరే కృపను అనుగ్రహించండి. స్థానిక సంఘం మాత్రమే కూడి వచ్చిన ప్రజలను ఆశీర్వదించండి. నిత్యమైన వాక్యాన్ని నిరికట్టి ఫలింపు చేయండి. ట్రాన్స్లేషన్లో కూడా జాన్వేస్లను కూడా మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి ఉందన్నా. ప్రయాణంలో కూడా సోదరుని కూడా తీసుకుని వచ్చినారు. డ్రైవింగ్ చేయడం కృపనిచ్చారు. అందరిని బట్టి కూడా ఉందన్నా. మరలా నీ ప్రజల యొక్క తిరుగు ప్రయాణాల్లో కృపనివ్వండి. ఇప్పటికే ఆయా స్థలాలకు చేర్చిన మా ప్రియులను బట్టి కూడా ఉంది. 4 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా ప్రేమ విందు సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా చేయండి. రేపటి దిన పరిచర్యల కొరకై ఆయా స్థలాలకి మేమును కూడి వచ్చిన ప్రజల్లో దైవ సేవకులను అనేక మంది వెళ్ళవలసి ఉంటుండగా మేము అభిషేకించి వారిని కూడా వాడుకునండి. ప్రయాణాల్లో ప్రత్యేకంగా మీ భద్రత రాత్రి వేళ అనుగ్రహించండి. దేవా, మీ చిత్తం మీద మరి ఒకసారి ఈ రీతిగా కలుసుకున్నట్టు కూడా మీకు కృపనివ్వండి. దేవా, ఈ రీతిగా సమాజంగా కూడటం మేము మానక ఒకరినొకరు బలపరుచుకునే నిమిత్తమై సహవాసంగా కూడట ద్వారా దేవా మానవ సంబంధమైన స్వభావం నుండి తప్పించబడి నీ సారూప్యతలోనికి మార్చబడి నిమిత్తమై దేవా నునుపుగా చేపట్టుకై దేవ మీరే మీ కృపను మా ఏడలు విస్తరింపచేయండి. వంటశాలలోనూ దేవ మార్కెటింగ్లోనూ అనేక ప్రతి పరిచర్యలో మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. స్థానిక సంఘం వహించిన బాధ్యతను బట్టి అదే రీతిగా మా కొరకై ఆయా సంఘాల్లో దేవ నీ ప్రజలు ఒకటే శరీరంగా మనం చేసిన కారణాన్ని బట్టి ఆ ప్రేమను బట్టి, రక్త బంధాన్ని బట్టి, సిల్వ రక్త బంధాన్ని బట్టి మమ్మల్ని ఐక్యపరిచిన ఆత్మ కలిగించిన ఐక్యతను బట్టి దేవ మాకు సహకారులుగా ఉండి మమ్మల్ని దేవ ఈ యొక్క బాధ్యతల్లో మా కొరకై దైవ సేవకులుగా దేవ ప్రోత్సాహపరిచిన వారిని బట్టి వందనాలు. అదే సహాయం చేసిన సహాయం పడిన ఆ యొక్క పరిచారకులు కూడా ప్రార్థిస్తున్నాం. దేవ ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదంతో పాటు కూడా వచ్చిన నీ ప్రజలకు భౌతిక సంబంధంగా వారికి ఏం అవసరమో అది కూడా మీరు అనుగ్రహించండి. కాని సంగతులను దూరపరచండి. వీటికి నీ ప్రజలు మరలా వారి వారి గృహాలకు వెళ్ళినప్పుడు దీవెనల ఆశీర్వాదములతో శాంతి సమాధానంతో నీ యొక్క కాంతితో వారిని పంపించండి. దుష్టుడు తెగులు వారిని ముట్టుకుంటే సహాయం చేయండి. అసూయగల వారి కన్నులను భద్రపరచండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపించండి. వాక్యానుసారంగా నడుచుకున్నట్టు ద్వారా నీ ఆత్మ ద్వారా నీ వాక్యం నెరిగి నీ స్వరాన్ని విని ఆ పోలిక ఆ రీతిగా దేవునితో నడుచుచు దేవ నీతో నీ పోలికలోనికి మార్చబడి నీతో పాటు ఉండగలుగుటకై మాకు కృపనిమ్మని దేవా చేయబడిన పరిచర్యకై వందనాలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు రక్షకుల నామమున స్తుతించి ఘనపరిచి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీ కొరకే ప్రేమ సిద్ధపరచబడింది. అందరూ కూడా దానిలో పాల్పంచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్.